నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వాల్గన్ న్యూస్. ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై మనతో చర్చించడానికి సీనియర్ పొలిటికల్ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి లోతైన విశ్లేషణ చేద్దాం. నమస్తే అండి కేఎస్ ప్రసాద్. ప్రస్తుతం మనం ఒకవైపు ఏపీలో జరుగుతుంది రాళ్ల దాడి, మరోవైపు చెప్పుల దాడి. అంతకుముందు ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఈవేళ ఒక మేజర్గా జరిగిన ఒక ఇన్సిడెంట్, వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి ఒక పరిణామం. వైఎస్ సునీత ఈరోజు సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి పైనే ఒక నిందలు వేస్తూ ఆవిడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హత్య చేసింది ఎవరు, హంతకులు ఎవరు, చేయించింది ఎవరు, వీటిపైన సమగ్ర విశ్లేషణ అంటూ ఇచ్చారు. అది ఎంతవరకు వైఎస్ఆర్సీపీకి ఇంపాక్ట్ కాబోతుంది? సార్, ఇది మీరు గమనించండి. నా విశ్లేషణలు ఎవరైనా చూస్తే కూడా మీకు క్రానికల్ ఆర్డర్లో వన్ ఆఫ్టర్ అనదర్ నేను రివీల్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఐఎమ్ సో కన్సర్న్ అబౌట్ ఇట్. ఇక్కడ మీరు నిజంగానే కొన్ని విషయాలు ప్రజలకి పరిచయం చేద్దాం. ఇప్పుడు ఉదాహరణకి గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, దస్తగిరి గారు, ఈ సునీల్ యాదవ్ గారు మొన్నగు వారు హత్య. ఈ దస్తగిరి గారు అయితే మరి టూ మచ్ ఓవర్ యాక్షన్. నేనే చేశాను, చంపేశాను, నేను అప్రూవర్ అయిపోయాను, అది ఇదని పొగడి కబుర్లు అని చెప్పుకుని తిరుగుతుంది మార్కెట్లో. కాసేపు పక్కదిద్దాం. ఇది దీంట్లో ఒక హిడెన్ ఎజెండా ఉంది. నిజంగా సునీతమ్మ అయితే చెప్పాలంటే నిజంగా సతీ సక్కుబాయి, సావిత్రి, అనసూయ వీళ్ళందరూ ఎందుకు పనికిరారు? ఎందుకంటే నిజంగా ఆవిడకి భర్త మీద ఉన్న కన్సర్న్ ఆవిడ పాతివ్రత్యం రూపంలో ప్రదర్శిస్తుంది. దానికి నిజంగా ఆవిడకి రెండు చేతులు దండం పెట్టాలి. ఆవిడ సహనానికి సైమన్. 9-11 సంవత్సరాల క్రితం బాటిల్ ఇచ్చుకున్న నాన్నని కొట్టిన తర్వాత ఈవిడికి ఎక్కడలేని ఎంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందా అని నిజంగా నేను కూడా జర్నలిజంలో చిన్న డిప్లొమాలో అడిగి చేశాను. నేను కొంచెం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో నాకు కూడా కొంచెం శ్రద్ధ ఎక్కువ. అందులో ఈ కేసుని ముఖ్యంగా ముప్పేట దాడి ఒకటి మీద ఎందుకు పడిపోతుందన్న దాని నుంచి నేను మొదలెట్టిన నా ప్రస్థానంలో మీకు కొన్ని విషయాలు చెప్తాను. నేను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రివ్యూస్ ఒకటి, తర్వాత ఒక 117 నుంచి 119 ఫోటోలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నవి నేను నిశ్చితంగా కూలంకషంగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టర్గా నేను పరిశీలించగలిగాను. అది బిలీవ్ ఆర్ నాట్, సుధా సింగ్ మేడం ఫస్ట్ ఈ రామ్ సింగ్ గడి కన్నా ముందున నేను రామ్ సింగ్ చాలాసార్లు ఛాలెంజ్ చేశాను కూడా. వాట్ యు హావ్ డన్ 167, 164 సిఆర్పిఎస్లో నువ్వు చేసిన తప్పులు నేను ప్రూవ్ చేయగలను. ఈ క్రమంలో ఆవిడ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది బ్రూటల్ మర్డర్ అండ్ రాబరీ. మీరు రాధాకృష్ణ గారు, మీరు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, చాలా రోజులు బట్టి మీరు జర్నలిజంలో ఉన్నారు. రాయలసీమ ఫ్యాక్షనిజం మీద మీకు పూర్తి అవగాహన ఉంది. ప్రజలకి విషయాలు చెప్తాం. రాయలసీమ ఫ్యాక్షన్లో మరణం సంభవిస్తే అవతల చంపే కార్యక్రమం ఉంటాయి, కంటల కింద నరికేస్తారు. అవునంటారు కదంటారా? అవును. బట్ ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ఇట్, వివేకానంద గారి బాడీని కనుక మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ముందు కనుక పరిశీలించగలిగితే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చంపిన ఉదంతం చెప్తాను. ఎందుకంటే తలపైనే గాయారు, తలనే టార్గెట్ చేసి తలలో పుచ్చుని బదులు కొట్టారు. అండ్ ఆయనకి చెయ్యికి మాత్రమే గాయమైంది, ఇంకా బాడీలో ఇంకెక్కడ గాయలేదు. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ తాగునింతలు ఎందుకు సార్, మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ మాట్లాడదాం. ఓకే, ఎప్పుడైతే ఇందులో మీకు ఒక హిడెన్ తోటి ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చంపితే వీళ్ళు ఆల్వేస్ ఎయిమ్ ఫర్ హెడ్. అవునంటారు కదంటారు? సో ఒక బ్రూటల్ మర్డర్ అనేది సుధా సింగ్ మేడం ఎస్టాబ్లిష్ చేసిన కోణంలో కనుక చూస్తే ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్షన్. నేను ఒక వీడియో క్లిప్పింగ్ ఇస్తాను, మనకు వీడియో వెనకాతలో స్క్రోల్ చేయండి. ఇందులో హిడెన్ ఎజెండా సుధా సింగ్ మేడం చెప్పింది ఏంటి? ఫైనాన్సెస్ అండ్ కాన్స్పిరసీ. మనకి 13వ తారీఖు నాడు కాన్వర్సేషన్ జరిగింది. ఎవరికి? వివేకానంద రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి. ఏమని జరిగింది? నేను కియా మోటార్లో పార్ట్నర్షిప్ ఏదో పెడుతున్నా, నాకు డబ్బులు కావాలి. ఎప్పుడు ఫైనాన్షియల్ అన్న దగ్గర మీరు గమనిస్తే వివేకానంద సార్ దగ్గర రూపాయి డబ్బులు లేక 5,000, 6,000, 10,000 ఊర్లో అడిగిన ఉదంతంలో, ఎందుకంటే చెక్ పవర్లన్నీ సునీతమ్మ లాక్కున్న తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలుసు. ఆయన సంపాదించుకున్న స్థిరాస్తులు షమీం మేడంకి ఇవ్వడానికి ఆవిడ రెండో భార్య కింద కొడుక్కి రాస్తారని నోటరీ పేపర్లు ఇవి దొంగతనం జరిగాయని సుధా సింగ్ మేడం ఎస్టాబ్లిష్ చేసింది. అవునా కదా? ఇక్కడ మీకు ఒక క్రిటికాలిటీ ఉంది, మీరు గమనించగలిగితే. షమీం గారు ఎవరో నాకు తెలియదని చెప్తుంది నేను ప్రజెంటేషన్లో. కానీ 31/7/2020లో సిబిఐకి ఇచ్చిన ఒక స్టేట్మెంట్లో షీ సెడ్ కేటగారికల్లీ షమీం ఈజ్ ద సెకండ్ వైఫ్ ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి. సో ఇది రిఫర్ చేసుకుంటే ఒకసారి ఆవిడ మాట్లాడుతున్నది నిజమా అబద్ధమా? రెండోది, ఏ ఆస్తి గురించి అయితే అండ్ ఏ రాజకీయ కోణం. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న రాజకీయ కోణం ఒకటి ఉంది. మీరు ఒకటి గమనిస్తే అవినాష్ ఈజ్ ప్రూవెన్ ట్రాక్ 2014 నుంచి 19 కూడా 2 సార్లు ఆయన ఎంపీ. అండ్ 16వ తారీఖు నాడు ఎక్కడ మనకి పులివెందుల
నుంచి ఆయన ఇడుపులపాయ సమాధి దగ్గర నందిగం సురేష్ తులుగా ఎంపీలు అనౌన్స్ చేసిన దాంట్లో అవినాష్ రెడ్డి ఇస్ కన్ఫర్మ్. జగన్మోహన్ రెడ్డి వన్స్ డిసైడెడ్ వారు వన్ సైడే ఉంటుంది, అందరికీ తెలిసిన విషయం కదా. ఇక్కడ వాట్ దే ఎక్స్పెక్టెడ్ ఈస్ ఈ వివేకానంద రెడ్డి మర్డర్తో ఫ్యామిలీ పరంగా సింపతి, ఎందుకంటే ఖర్చు అంతా జగన్మోహన్ రెడ్డి ఎట్టుకుంటాడు కాబట్టి నాకో భార్యకో అన్నకో లేదా వాళ్ళ అమ్మకో టికెట్ వస్తుందని కాన్స్పిరసీకి తెరలేపారు. మీకు ఇక్కడ ఇంకోటి మీకు ఒక సెన్సిటివ్ లైన్ ఉంది. శంకరయ్య గారితో 7:20 నుంచి 7:30 దాకా షీ హ్యాడ్ అ వెరీ గుడ్ లెబోరియస్ టాక్ నడిచింది. ఏది ఎవరు శంకరయ్య గారు ఎవరు సిఐ గారు ఏమని ఆయన అప్పుడే ఎస్టాబ్లిష్ చేశాడు ఇస్ ద మర్డర్ అని. ఎగ్జాంపుల్ అనుమానితులు ఎవరు ఎక్కడ చెప్పలేదు. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ద క్రానికల్ ఆర్డర్లో ద ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత సడన్గా 2 పాపప్ అయ్యి, ఒకటి షర్మిలమ్మ రీసెంట్ పాస్ట్లోను, సునీతమ్మ. మీరు సునీతమ్మ విషయమే గమనిస్తే ఇప్పుడు ఈ దస్తగిరి గాడి విషయంలో వీడు మర్డర్ చేసాడు హైక్ దగ్గర రాజశేఖర రెడ్డి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఒక చిన్న ఓవర్ యాక్షన్ చెప్తాను మీకు. పిఆర్ రామకృష్ణకి ఫోన్ చేసి ఏం చెప్పారు రామకృష్ణారెడ్డికి? లెటర్ దాచమన్నారు. స్వతస్తురిత రేషన్ వివేకానంద రెడ్డి ఏమని? ఎందుకు అంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ అన్నమాట. ఇది టాస్క్ నేను ఒకటికి అప్పు చెప్పాను, వీడెందుకు ఓవర్ యాక్షన్ చేస్తాడు? ఈ గంగిరెడ్డి గారి తలుపులు తీశానని మీకు నా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి, అవి కూడా మీకు డిస్ప్లే చేస్తే తలుపులు బద్దల కొట్టి తలుపు ల్యాచ్తో సైతం పై గడితో సైతం ఎరగొట్టినవి నేను ఇప్పుడే చూపించగలను మీకు ఆ ఫోటోలు. అండ్ మీరు డిస్ప్లే కూడా చేస్తే ప్రజలకు అర్థమవుతుంది. 2 విషయాలు మీకు చెప్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఎవ్రీబడి టు. నేను ఇందాక చెప్పిన కాన్వర్సేషను ఈ పేరా అండి. కియా మోటార్స్లో నేను డబ్బులు పెట్టింది ఎక్కడంటే తల తాకట్టు పెట్టి అప్పు తెచ్చేవలసింది వివేకానంద రెడ్డి అని. సరే డబ్బులు వీళ్ళ దగ్గర లేవు. దీని తదనంతరం మీకు నేను ఫొటోస్ చెప్పాను కదా, ఈవిడ షమీం గారు వివేకానంద రెడ్డి గారి భార్య. మీరు ఏదో ఇందాక మర్మాంగా లేవన్నారు కదా, వివేకానంద రెడ్డి గారి బాడీ చూడండి. ఓకే, ఇది వాళ్ళ అబ్బాయితో ఎంత చక్కగా ఆనందంగా ఉన్నారు. తర్వాత ఈ కాన్వర్సేషన్ ఒకటి ఇది కూడా పక్క డిస్ప్లే చేయండి. ఆవిడ షమీం హౌ డిఫికల్టీ షీఈ్ ఎక్స్ప్రెసింగ్ తిడుతూ. సో ఇవన్నీ కాకుండా తలుపులు ఎలా బద్దలు కొట్టబడి మరి గంగిరెడ్డి గారు చెప్తాను కథలేటి లోపల నుంచి తలుపులు తీసాం, దస్తగిరి గారు లోపలికి వచ్చాడని పకోడి కబుర్లు చెప్తున్నారు కదా. ఇక డోర్ ల్యాచ్ చూడండి, లాక్ ఎట్లా ఎరిగి ఉందో గమనించారా? సో తర్వాత వివేకానంద రెడ్డి గారి మరణానంతరం ఆ ఇంట్లో ఉండి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ తీసిన 119 ఫోటోల్లో ఈ 2 ఫోటోలు ఉన్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్స్ నేను ఇందాక చెప్తున్నాను కదా, 5 అన్న వ్యక్తుల్లో గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి గారు, దస్తగిరి, సునీల్ యాదవ్ గారు ఎస్టాబ్లిష్ అయ్యారు. ఈ 5వ వ్యక్తి ఎస్టాబ్లిష్ కాలేదు, వాడు అవడు అన్నది ఇంకా రహస్యంగా విచారణ జరుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా తొంగి చూసిన అవినాష్ రెడ్డి గారితో సైతం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఫింగర్ ప్రింట్స్ అన్ని మ్యాచ్ చేసి చూసింది. అన్ఐడెంటిఫైడ్ ఫింగర్ ప్రింట్స్ ఇంకా అదొకటే, వాడే మర్డరర్. వాడు ఎవడైతే మర్డర్ చేశాడో వాడు టాస్క్ ఈజ్ బిన్ గివెన్ బై సంబడి. ఆ సంబడి ఎవడు అన్నది ఈ రోజు దాకా ఎస్టాబ్లిష్ కాకుండా ఎటు పడితే ట్విస్టులు కొడుతున్నారు. ఎవరు? ఏబి వెంకటేశ్వరరావు గారి సిట్ 1, మాంతి గారి సిట్ 2, ఇవాళ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో రామ్ సింగ్ ఓవర్ యాక్షన్. బట్ సుధా సింగ్ మేడం ఇస్ కేటగరికల్ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ అ బ్రూటల్ మర్డర్. బ్రూటల్ మర్డర్ అన్న దగ్గర దీని మీద ఫోకస్ చేసుకుని వెళ్తే ఎవడైతే చంపాడు అన్న దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అప్పుడు వెనకాతల బిహైండ్ పీపుల్ ఎవరని తెలుస్తుంది. ఇక్కడ మీకు ఎప్పుడైతే ఆ లెటర్ దాచమన్న రాజశేఖర్ రెడ్డి ఆ వంటోడుని ఆయన అరెస్ట్ చేయడం, రామకృష్ణని అరెస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ లెటర్ ఎందుకు దాచమన్నాడు? బికాస్ వాట్ ద కంటెంట్ వెసెస్ అంటే వివేకానంద రెడ్డి దగ్గర డెలిబరేషన్స్ ఏమున్నాయో ఇవి వీళ్ళందరితో మిస్ మ్యాచ్ అవుతాయేమో అన్న భయంకి ఆపమన్నారు. తర్వాత ఆ టైంలో ఏబి వెంకటేశ్వరరావు కదా. అవునండి. ఇవాళ మీకు దీన్ని ప్రజలకు బాగా అర్థమయ్యే విషయం ఒకటి చెప్పగలగాలి. నిన్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీదను ఇంకో ఆయన ఎవరంటే మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద దాడి జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? నా మీద తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాడి చేశారని. ఇట్ ఈస్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ. ఏమని? వాళ్ళు కాదు బాబు, ఎవడో తలక మాసినోడు కొట్టాడు, అయితే ఎవడో వాడు పురమాయిస్తే ఆడు వచ్చి కొట్టాడు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ప్రూవ్ చేయాలి. కానీ ఈయనేంటి నాకు అనుమానాల మీద ఉందని ఛాలెంజ్ చేశాడు. యూ గట్ ఇట్? ద సేమ్ వే శంకరయ్య గారితో ఆ రోజు అంతసేపు కాన్వర్సేషన్ అయిన తర్వాత సిఐ శంకరయ్యతో ఈ సునీతమ్మ ఆ విధమైన కాన్స్పిరసీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేదు ఆ రోజు? యూ గట్ ఇట్? అండ్ 25 సార్లు దస్తగిరి గారికి బెయిల్ వచ్చే టైంకి పరిగెట్టుకుని వచ్చి ఇవి ఎందుకు ఇంప్లీడ్ అవుతుంది? అవినాష్ రెడ్డి విషయం కోసం ఇంప్లీడ్ అవుతుంది, దస్తగిరి గారి విషయంలో వెనకేసుకొస్తుంది. కారణం
ఇందాక చెప్పినట్టు సతీ సావిత్రి భర్తని ఎలాగైనా ప్రొటెక్ట్ చేసుకోవాలన్న దగ్గర ఇక్కడ తండ్రితో మాట మంతిల్లు, తండ్రితో జరిగిన విషయాలు ఏమిటికి ఇది బాధ్యత లేదు. ఆస్తి ఎప్పుడైతే షమీమమ్మకి ఇస్తారన్న దగ్గర షమీమమ్మ ఎవరో తెలియదు అన్న ప్రజెంటేషన్ 31/7/2020లో వాట్ హూ ఇస్ షమీమ్ అన్నది ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూస్తే ఒక అబద్ధానికి ఇంకో అబద్ధంతో అలా కప్పిపోస్తే వాళ్ళ ఎలక్షన్ మూమెంట్లో కేవలం అవినాశాన్ని అటాక్ చేయడానికి వీళ్ళు తీసుకుంటున్న ఒక షార్ట్ కట్ ఆల్టర్నేటివ్ మెథడ్. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. కానీ బిహైండ్ స్టోరీ అన్నది మాత్రం చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. 5వ వ్యక్తి ఎవడు, వాడే మర్డర్ చేసినాడు, వాడిని పురమాయించింది ఎవడు, వాడిని ఎస్టాబ్లిష్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ కేసు కూడా సిబిఐ ద్వారా నడుస్తుంది. ఇప్పుడు మీకు ఇంకోటి తెలుసా, గౌరవ న్యాయస్థానం అండ్ గౌరవ సిబిఐ దీని మీద ప్రొయాక్టివ్గా ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్ అడిగింది సిబిఐ గౌరవ న్యాయస్థానం. అందుకని ఇదంతా రీట్రేట్ చేసి రీసైకిల్ చేసి దాన్ని మొత్తం వెనకది ముందు వెనక్కి అన్ని క్రానికల్ ఆర్డర్లో పెట్టి ఇవ్వబోతున్నారు. వీళ్ళకి ఏంటంటే ఆ బాధ బడబాగ్ని నిజం నిలకడ మీద తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం చూడండి, ఏటికి ఎదురు ఇస్తే ఏమవుతుంది? సొరచేప పొలస చేప అవుతుంది, అవునా కదా. ఇది ఈవిడ విషయంలో ఏమైందంటే ఏటికి ఎదురుకుంటే ఏటి ప్రవాహంలో ముందుకెళ్తుంది అబద్ధాల పునాదుల్లో. మీకు ఇంకో లాజిక్ చెప్పిన, ఈడ్స్ కొడితే వివేకానంద రెడ్డికి 45 కోట్లు ఆస్తి ఉంటుంది. ఎందుకంటే 2017లో ఎమ్మెల్సీ అయినప్పుడు డిక్లేర్ చేసిన ఆస్తి ఎఫిడవిట్లో. ఇదే మన ఆస్తి అనుకుందాం. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు లేక రెండో ఫ్యామిలీని బతికించుకోవడానికి ఈ పనికిమాల లేదలతో కూర్చుని వజ్రాల వ్యాపారాలు ఇవన్నీ కూడా చేయబోయాడు. అవి దరిద్రం అని చెప్పి బయటకు వచ్చాడు. రెండోది ఇంకొక ఆస్తి, ఏది ఓ ల్యాండ్ విషయంలో ఎవరు శ్రీధర్ ఆయన పేరేటి రాధాకృష్ణన్తో చేసిన ఒక కాన్స్పిరసీని అది తేలిపోయిందని చెప్పి ఈయన పేమెంట్స్ కూడా సక్రమంగా ఇచ్చాడు రాధాకృష్ణ సిబిఐ రిపోర్ట్లో ఎస్టాబ్లిష్ చేసాడు. సో దెర్ ఈజ్ నో సెకండ్ థాట్ ఫర్ దట్ వివేకానంద రెడ్డి గారి డబ్బులు లేవని. 3వ పాయింట్, ఇక్కడికి వచ్చే స్థిరాస్తులు ఎప్పుడైతే ఆవిడ పక్క ట్రావెల్ అయిపోతాయి అన్న దగ్గర వీళ్ళు వేసిన ఒక పాచిక. ఈ పాచిక్కి బలవుతుంది ఎవరు? ఆ షమీం గారు అయితే దండం పెట్టి ఆ ఏషా ఫౌండేషన్లో పనిచేసుకుంటుంది ఆవిడ, కొడుకుని ఆవిడ పెట్టి చదివించుకుంటుంది. ఎందుకు వచ్చింది తెప్పలని అర్థమైందా? ప్రాణహాని ఉందని. వీళ్ళందరూ బెదిరించి బేదారు చేసి నా పాత వీడియోలో చాలాసార్లు చెప్పిన ఇన్ని వైలేషన్స్ జరిగిన దగ్గర ఈరోజు మీరు కోర్టులు ఇన్ని డబ్బులు ఇద్దరి దగ్గర లేవన్న విషయం అందరికి అర్థమవుతున్నట్టే కదా. నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి నాకు అప్పు నువ్వే తెచ్చి నా వ్యాపారం చేయాలి, డబ్బులు కావాలని డబ్బులు అడుగుతుంది ఎవరు? వివేకానంద రెడ్డి. అంటే అడితే డబ్బులు లేనట్టే కదా. ఇక్కడికి వచ్చి ఇక్కడ సునీతమ్మ కూడా ఆస్తి అంతా టైట్ చేసి వివేకానంద రెడ్డి గారి డబ్బులు లేకుండా చేసింది కదా. అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్లు చెక్కులని కూడా ఎవరి దగ్గర పెట్టుకుంది. 3వ పాయింట్, ఇక్కడికి వస్తే ఇంత డబ్బులు లేని వాళ్ళకి ఈ కేసు అంతటికి దగ్గర 200 కోట్ల పై ఖర్చు అయింది. వీళ్ళు పెట్టిన లాయర్లు ఇవన్నీ ఎవరు స్పాన్సర్ చేశాడు? మీరు ఇది గమనిస్తున్నారా? వెనకాల ఎవరు నడిపిస్తున్నాడు? ఇది కూడా తేలాల్సింది తెలుగుదేశమే. మీకు అర్థమవుతుందో లాజిక్ అంతా? ఇంత క్లియర్గా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వస్తూ ఉంది కూడా వాళ్ళు ఎలా దబాయించుకుని తిరుగుతారు చూడండి. ఎందుకు మీడియా హౌస్లోనే. అంటే ఇప్పుడు చంద్రబాబు వదిలిన బాణాల నచ్చ సునీతను కావచ్చు, షర్మిలను కావచ్చు. ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ నేను అన్న విడిచిన బాణం అని తిరిగిన మా షర్మిలమ్మకి ప్రభుత్వ స్థాపన జరిగింది. ఇప్పుడు అన్న విదిలించిన బాణమా లేదా అన్న బాణాన్ని తీసుకెళ్ళి ఇంకోటికి అప్పచెప్పి అన్న మీదే ప్రయోగిద్దాం అన్నప్పుడు ఎవరి వల్ల మిస్ఫైర్ అవుతుందో 2 రోజులు ఆగితే నిజం నిలకడ మీకు తెలుస్తుంది సార్. వీళ్ళ ప్రవాహంలో కొట్టుపోయి అయితే బంగాళాఖాతం కలవాలి, లేదంటే పిల్లకాలువలు తవ్వి పక్కకి తెప్పించారు అనుకోండి ఆ ప్రవాహాన్ని. ఆ ప్రవాహం ఎక్కడి దగ్గర సస్టైన్ అవుతుంది. సస్టైన్ అయినప్పుడు ఏమవుతుంది? నిజం నిలకడ మీకు తెలుస్తుంది. అంటే వీళ్ళు సముద్రం పక్క పరిగెడుతున్నారు టువర్డ్స్ ఫ్లో అన్నమాట. ఆ ఫ్లో అన్నది ఎలా ఉంటుందంటే ఆ ప్రవాహంలో అర్థం కాదు, కొట్టుకుపోవడం అయితే అన్నమాట. నిజం నిలకడ మీకు తెలిసేదాకా. ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ గ్రాఫ్ విషయానికి వస్తే కనుక ఐ థింక్ సునీత ఒక్క ఆరోపణలే కాదు, షర్మిల కూడా ఇది ఒక పిచ్చి గవర్నమెంట్, వైఎస్ పాలనకి వైఎస్ జగన్ పాలనకి చాలా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. ఈ స్టేట్మెంట్స్ని కూడా కొంచెం పరిగణలోకి తీసుకుంటే కనుక నౌవేడేస్ పొలిటికల్ గ్రాఫ్ ఎలా ఉండబోతుందని అంటారు? సింపుల్ సార్, మీకు మాట చెప్పిన ఆవిడ ప్రస్థానం రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిగా తెలంగాణలో పార్టీ పెట్టింది, తావరేవో అనుకుంది. కానీ తీసుకెళ్ళి టక్కని తీసుకెళ్ళి కాంగ్రెస్ సన్నిధానంలో చేర్చింది. కాంగ్రెస్ కన్సిడరేషన్తో ఆవిడకి పిసిసి అధ్యక్షురాలు ఇచ్చింది. దీనికన్నా ముందు ఒక నెరేషన్ ఉంది కదా. సీఎం రమేష్ గారు ఎప్పుడైతే 30 కోట్ల కాంగ్రెస్ ఏదాన్ని పెడితే ఇవి ఇమీడియట్గా ఇచ్చారు. ఇక్కడ ఫ్యాన్స్ ఇచ్చి అవడానికి చేస్తున్నాడు పెద్దదానికి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అనేది కేటగిరికల్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అదర్వైజ్ తులసిరెడ్డి గారు ఆఖరికి త్యాగశీలులాగా మా ఎవరు నేను పేరేటంటే ఈయనకన్నా ఈవిడికన్నా ముందున్న అధ్యక్షుడు రుద్రరాజు గారు. రుద్రరాజు గారు ఏవి కాకుండా ఆర్త పనులు పెట్టి ఇచ్చాడు, వచ్చేమో రామ్మ అని. ఇదేదో కరెంట్ పాస్ ఆటలాగా ఒకసారి కరెంట్ అనగానే ఇమీడియట్గా పాస్ దొరికినట్టు ఆయన ఇచ్చేసాడు త్యాగాల మీద. అలా పల్లం రాజు గారు గమ్మున ఉన్నారు, కిషోర్ చంద్రదేవ్ గారు గమ్మున ఉన్నారు. మీరు ఎవరెవరి పేర్లు చెప్పండి, ఎవడు పడితే ఆడు గమ్మున ఉన్నాడు. ఇవిడికేమో ఇచ్చేశారు. ఇచ్చిన వెంటనే నాకు తెలిసి కాంగ్రెస్ విధి విధానాలు అవి జాతీయ స్థాయిలో మేము విధంగా చేయబోతున్నాం, మనం ప్రత్యేక హోదాకు సంబంధించింది ఇవన్నీ మాట్లాడుతుందా.
ఓ ప్రాంతీయ ఉప పార్టీకి అధ్యక్షురాలైనట్టు కేఏపాల్ లాగా అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతూ రాజకీయం చేస్తుంది. షీఈస్ ఎ హెడ్ ఆఫ్ పిసిసి ఫర్ ఆంధ్రప్రదేశ్ అన్న దగ్గర రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాని ఆవిడ హక్కును చేర్చుకొని పరిగెట్టాలి. కడపకే పరిమితం అవుతూ అవినాష్ రెడ్డిని ఆడిపోసుకోవడానికి అక్కచెల్లి ఇద్దరు ఒకరికొకరు తోడైతే ఆబ్వియస్గా డిజైన్ ప్రోగ్రామ్ ఎవరిదన్నది ఆపటి ప్రజలు గ్రహించారనుకుంటారా? అందుకే నేను ఆవిడకి మైక్ పట్టుకుని మాట్లాడగానే వాడు వచ్చి మొహం ఇడిచేసిపోయాడు. నిన్న విమలమ్మ గారు కూడా ఏం మాట్లాడారు విన్నాం కదా, తెగిన గాలిపట్టల్లో ఎగురుతున్నారు వీళ్ళిద్దరూ, ఎక్కడ తాడు ఎక్కడో కడితేనే కానీ సుఖం లేదన్నట్టుగా చెప్పింది ఆవిడ. ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు ఇంత న్యూట్రల్గా అనాలిసిస్ చేస్తారు కదా, టీడీపీ ఎందుకు మిమ్మల్ని అంటే ఐ మీన్ వాళ్ళకి ఇష్టం ఉండదా మీ విశ్లేషణ కానీ ఇది కానీ వాట్ ఎవర్? నిజం కొంతమందికి నచ్చదు సార్. ఇప్పుడు మీ ఉదాహరణకి పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి జయము చంద్రన్న సంబంధించి అలా నిశ్చితంగా చెప్పారు. ఇది అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మీకు లేదు మీపై దాడి చేస్తాం అనుకుంటే కనుక దాడి చేయొచ్చు, వాట్ ఎవర్. ఎందుకు నచ్చదు? దాడి చేస్తారు, చంపేస్తారు, పొడి చేస్తారు. ఎందుకని ఏమవుతుంది? వాళ్ళు చేస్తారు రేపు 2 రోజు ఎవరికి భయం పడాలి సార్. మీకు మాట చెప్తా, ఒక మొనాట మీరు ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఎవరికి నచ్చదు. వీడు ఇప్పుడు సీరియల్ నడిపిస్తున్నట్టుగా సీరియల్ ఆ 3 భోగోని ఛానళ్ళు, ఎవరు ఒకడు పౌడర్ డబ్బా వాడు, ఇంకోటి పెట్రోల్ బంక్ వాడు, ఇంకోటేమో పచ్చళ్ళు అమ్ముకునేవాడు, ఇంకోటేమో పేపర్లు వేసుకునేవాడు. ఈ నలుగురు ఒకటే భజన చేస్తున్నారు వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి చంపాడని. బట్ ఇఫ్ యూ రియలీ గో ఇన్ టు ద మైన్యూట్స్, ఎక్కడో దగ్గర ధర్మం న్యాయం పరిరక్షించబడతాయి కదా సార్. ఇన్నాళ్ళు ఏ గొడ్డుపోలే కదా దేశం. ధర్మం 4 పాదాల మీద ఉన్న భారతాన్ని అఖండ భారత్ చూసిన వాళ్ళు ఇవాళ ధర్మం 1 పాదం మీద ఉన్న మా తాతలు పెద్దలు మొత్తాలు గారు చెప్పిన కాడి నుంచి ఈ రోజు కాడ దాకా వచ్చినాం కదా. మనం వచ్చిన తర్వాత కూడా 1 పాదం మీద ఉన్న ధర్మంకే మనం ఇంతలా పరిరక్షించబడుతున్నప్పుడు ఎక్కడో దగ్గర ఆ జైస్వాల్ గడు రామ్ సింగ్ గడు ఇద్దరు కలిపి పేడి చేయరు. ఆ రోజు ముట్టించిపోయారు 25వ తారీఖు లోపున. ఏమైంది? ధర్మ పరిరక్షణ జరిగిందా లేదా? అవినాష్ రెడ్డిని ఆపుకోగలిగారా లేదా? ఏమైంది? వీళ్ళ వల్ల అయిందా? ఇప్పుడు అంటే వాళ్ళే ఉంటారంటే బీజేపీతో ఉన్నటువంటి లోపాయకర్ పొత్తు వల్లే ఇంకా అవినాష్ రెడ్డి అరెస్ట్ కాలేదని అంటున్నారు. సరే పోనీ అది బీజేపీతో లోపాయకర్ పొత్తు బదులు నువ్వు డైరెక్ట్ పొత్తు ఎత్తుకున్నందుకే కదా కేసులు లోపలికి వెళ్ళకుండా ఆగున్నావు. ఇప్పుడు వాస్తవం ఒకటి చెప్తా సార్, మనకి మనం వ్యవస్థ మీద మాట్లాడడం చాలా సులువు. కానీ మనం రాజ్యాంగానికి బద్దులమే అని వీళ్ళే ప్రమాణ స్వీకారాలు చేస్తారు. నాకు నీకైతే అవసరం లేదు. నువ్వు జర్నలిస్ట్గా ఎవరి మీద ప్రమాణం చేయక్కర్లేదు, నేను ప్రమాణం చేయక్కర్లేదు. మన వ్యవస్థలో ఎగ్జాంపుల్, వీళ్ళు రాజకీయ పదవులు తీసుకున్నప్పుడు రాజ్యాంగానికి బొద్దులే అన్న దగ్గర తెలుసో తెలియకో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు సిబిఐ, ఈడీ అండ్ గౌరవ న్యాయస్థానాలు అండ్ పోలీస్ వ్యవస్థ ఉన్నాయి లేదా అన్నది నాకు అనవసరం సార్, మీకు అంతకన్నా అనవసరం. ఇప్పుడు మీకు ధర్మ పరిరక్షణ నా దగ్గర ఎక్కడో జరుగుతుందో జరగదా ఆ ఆశతోనే ఉంటున్నాం. అంతేకాని ఈ పోలీసు వాడు రాజకీయ నాయకుడు కమ్మిడిపోయిట్టా ఇటాగునితో నాకెందుకు? నీ ప్రయత్నం చెయ్యి. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళు, ట్రాఫిక్ పోలీస్ స్టేబుల్ ఆపుతాడా? లైసెన్స్ సి బుక్ పెట్టుకుని వెళ్ళు, పొల్యూషన్ బోర్డు పెట్టుకో, ఆపుతారా? మనం ఆ పని చేయకుండా మనం ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసుకునే వ్యవస్థలనే హక్కు నీకు నాకు ఉందా? నాకైతే లేదు. అలాగే సిబిఐ ఒక పరిధిలో ఏముంది, మన పోలీస్ వ్యవస్థ కానిది వాళ్ళు టేక్అవుట్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరతెట్టడానికి ఏముంది? మన గౌరవ సిబిఐ కన్నా సిఐడి ప్రొయాక్టివ్ పనిచేసింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవస్థ ఇండిపెండెంట్ బాడీ రాక్కర్లే. కెన్ యూ ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్? సో ఎప్పుడైతే గౌరవ వ్యవస్థ అటాకింగ్ మోడ్లో ఉన్నప్పుడు కొంతమందిని అటాక్ చేస్తున్న ఉదంతంలో ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. ఇప్పుడు అదే చెన్నై హైకోర్టు అభివర్ణించలేదు ఒకసారి, ఒక పంజరంలో రామచిలకలుగా ఓ సిబిఐ వ్యవస్థ ప్రవర్తిస్తుంది. దట్ ఈస్ వ్యవస్థ కన్నా ఒక వ్యవస్థలో 2-3 పనికిమాలాలు ఉంటారు, వాళ్ళు కాదు కదా మనకు ప్రామాణికం. టోటల్ వ్యవస్థని ఒక బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో చూస్తే దాని మీద ఒక ప్రాథమిక అవగాహన ఉంటుంది. అప్పుడు మనకి వ్యవస్థ మనం పరిరక్షిస్తుంది, మనం రాజ్యాంగ బద్దులేయం. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి పిలిచారు, మిమ్మల్ని అరే తురే ఏది పడితే అది మాట్లాడవచ్చు కెమెరా ముందు కాసేపు, 4 బీకితే మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఆ భయంకి నెక్స్ట్ టైం అలా మాట్లాడకుండా ఉండాలి. కానీ దీనికన్నా ముందు నెక్స్ట్ మీరు పీకితే ఏమవుతుందో, లేదంటే ఇక్కడ నేను ఇలా ఉండడం కన్నా ముందు మన విజ్ఞత ఏమైంది, మన విచక్షణ ఏమైంది, మన సంస్కారం ఏమైంది, ఇవన్నీ చాలా ప్రామాణికం కదా. ఇప్పుడు మనకి వ్యవస్థ పోలీస్ వ్యవస్థనే తీసుకుందాం, దేనికి ఉంటుంది సార్? మనలో సమాజంలో 0.1 to 2% మధ్యలో పనిచేసే పనికిమాల వేదాల కోసం ఉన్న వ్యవస్థ. దాంతో మీకు నాకు ఏం సంబంధం? మీరు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం, కోర్టుకి వెళ్ళవలసిన అవసరం ఎప్పుడైనా ఉంటుందా? ఉండదు. ఆ గత్యాలు ఎందుకు వస్తున్నాయి? ఎవరికి వస్తున్నాయి? వ్యవస్థతో వాడు తిన్నంగా లేనప్పుడు. వ్యవస్థతో తిన్నంగా లేని హక్కు వాడికి ఎవరిచ్చారు? వ్యవస్థని వాడు నమ్మట్లేదు అన్నప్పుడు వాడితో మనకేం పని? అంచేత చట్టాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని పరిరక్షించడానికి ఉన్న వ్యవస్థలతో మనకు అనవసరం. మనం ఆ క్లస్టర్స్లోకి వెళ్లకుండా మన పని మనం చేసుకున్నప్పుడు ఎంతమందికి ఉన్నాయండి ఈ తలకాయ నొప్పులు? ఎవరికి లేని తలకాయ నొప్పులు కొంతమందికి స్పెసిఫిక్గా ఎందుకు ఉంటున్నాయి? వాళ్ళు చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించట్లేదు కాబట్టి. అయితే మనం బొద్దులే ఉన్నంతకన్నా మనకేం కాదు. సుమారు 52 రోజులు పైబడి చంద్రబాబు నుంచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చివరికి సాధించింది ఏమిటి అని
టీడీపీ నేతలు అంటున్నారు. అది మీరు సర్కార్లు ఇవన్నీ పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెడుతున్నారు. ఒక కొడుకు బుర్ర తక్కువతానో తెలివి తక్కువతానో అని చెప్పండి. ఇప్పుడు చిన్న చెట్టు కింద ప్లేడర్ని ఎవరో దాకేంది సార్, మాకు తెలిసిన ఈ ముప్పాల సుబ్బారావు గారు, ఈ శ్రవణం, అమరావతి కేసులన్నీ మాట్లాడుతున్న ఆయన మన ఉమేష్ చంద్ర వాళ్ళ టీవీ ఛానల్లో ఉంటారు కదా, వీళ్ళకి అప్పచెప్తే 2 రోజుల్లో బెయిల్ తీసుకొస్తారు. మీకు ముప్పాల సుబ్బారావు గారు గొప్పతనం చెప్తాను మీకు. ఐ థింక్ 4-5 కేసులు ఎన్నో ఉన్నాయి. గవర్నమెంట్ పెట్టిన ఆయన పైన. మీకు అదే చెప్తున్నా. ఇదే ఆదిమూలపు భవానీ గారు వాళ్ళ హస్బెండ్ వాసు గారికి ఇంటి నుంచి ఇలాంటి క్రెడెన్షియల్ కేసే పెట్టినప్పుడు 11 రోజుల్లో బెయిల్ ఇప్పని తీసుకొచ్చారు ముప్పాల సుబ్బారావు గారు. తెలుసా మీకు? అదే ఒకసారి వెళ్ళి చూడండి, గో బ్యాక్. కానీ వీళ్ళు ఎందుకు చేయట్లేదు? తెలుగు లాయర్లని వీళ్ళు రోజులని చెప్పాలి. అంచేది ఇంగ్లీష్ అని హిందీ వాడిని తీసుకొస్తే అది చెప్పి అబద్ధ కథలన్నీ విని దిస్ చెప్పి ఎయిట్ బాటర్ స్పీచ్ కంటే చంద్రబాబు నాయుడు కోట్లు వేసుకున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడినట్టు చాలా ఇష్టం కదా అని చెప్పి 52 రోజులు గడ్డి తినవలసి వచ్చింది అక్కడ. సెక్షన్ 17A అడ్డం పెట్టుకునే ఓన్లీ ఆయన బెయిల్ కోసం కూడా తప్పించలేదు. ఇప్పుడు మనం విషయం అర్థం చేసుకోవాలి. మీకు అదే చెప్తున్నాను సార్. అంటే కేసు కొట్టివేతగా ఆయన ఆరాటపడ్డారు తప్ప, అంటే హైకోర్టు ఇక్కడ కొట్టివేసినా సరే, సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే, ఇప్పుడు తాత్సరం నడుస్తుంది, ఆ కేసు ఇంకా నడుస్తుంది. ఆయన ఎక్కడ కూడా బెయిల్ కోసం ఎక్కడ తప్పించలేదు. ఏంటి తెలివి తక్కువతనం? బొడ్డోడికి చిన్నపిల్లలకి తీసుకొచ్చి పక్కన పార్కులో ఆడుకుని తీసుకొచ్చి కార్ల మధ్యలో తిరిపితే ఏమవుతుంది? వాళ్ళేమంటారు? లోకేష్ వినండి సార్, మీరు ఇందులో పెద్ద ప్రశ్న ఏం లేదు. లోకేష్ పెద్దవాళ్ళు ఎవరిని ఇన్వాల్వ్ అవుతున్నాడు, వాళ్ళే చెప్పారు తెలుగుదేశంలో ఎవరైనా అడగండి. ఐ టేక్ కేర్ ఆఫ్ దిస్, నాట్ యువర్ కప్ ఆఫ్ టీ, దిస్ నాట్ యువర్ టెరిటరీ, దిస్ నాట్ యువర్ బౌండరీ అని చెప్పినప్పుడు పెద్దవాళ్ళకి విజ్ఞత విచక్షణ ఉన్న యనమల రామకృష్ణుడు గారు ఇలాంటి వాళ్ళందరూ 4 మంచి ఐడియాలు ఇచ్చుంటారు. బెయిల్ తీరా బాబు, ఫస్ట్ బయటకు వస్తే పెద్ద అయితే మనం ఆడొచ్చు, ఏదో చేయొచ్చని. 17A. కానీ వీళ్ళు ఎంత తెంగరోళ్ళు అంటే, చంద్రబాబు నాయుడు గత ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలు చూడండి, పెద్ద పెద్ద కాలర్లు, ఇంత బెల్ట్, బూట్లు, ఆ సినిమాలు చూసేవారు మీరు గజ దొంగ అని మన చిన్నప్పుడు. అందరూ ఆడికి ఎంతసేపు పైకి కెమెరా పెట్టి ఎన్టీఆర్ ఎంట్రెన్స్ చూపించారు. 20 నిమిషాలు ఆడు బూటు, తర్వాత బెల్ట్, అది ఇంత బెల్ బాటం, నా తొక్క తోటకూర ఇవన్నీ చూపించి తర్వాత రామారావు గారిని చూపించారు. అలాగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి. ఇదంతా సింపతి వచ్చేద్దని మార్కెట్లో ఒక టెస్టింగ్ మాడ్యూల్ ట్రై చేశారు ఆ చిన్నపిల్లలు లోకేస్తూ. అది ఏమైంది? అది బూమరాంగ్ అవుతుంది. ఒక వ్యక్తి ప్రెజెన్స్ విల్ ఆల్వేస్ మేక్ సెన్స్. ఆయనకి ఏమైంది? 52 రోజులు జైల్లో కూర్చోగానే ఆయనకు కూడా ఆలోచన శక్తి పోయింది. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి తేడా చూడండి. 16 నెలలు జైల్లో పెడితే బయటకు వచ్చి మలయాళం సినిమా చూపిస్తుండే. ఇదే జైల్లో పెడితే ఏం మాడుతుండే ఆయనకే తెలియట్లేదు. మీరు కావాలంటే చూసుకోండి. ఆయనకు అన్న లెగసీకి 42 సంవత్సరాల పార్టీ ప్రస్థానం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఎంత హోదాలుండి కూడా ఆయన ఏం చేయగలుగుతున్నాడు? ఇదే డిఫరెన్స్. రెండోది, మీరు అన్నట్టు ఈయన ఎప్పుడైతే జైల్లో పెట్టిన దానికి ప్రభుత్వమా లేదా ఏదన్నప్పుడు చట్టం దాని పని చేసుకుని వెళ్తుంది. మీరు అన్నట్టు సిఐడి ఆఫ్టర్ ఆల్ మన కంట్రోల్లో ఉంటుంది అన్నప్పుడు దీనికన్నా ముందు జరిగిన స్టోరీ మర్చిపోతే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ హెస్ కమ్ ఇన్ టు ద పిక్చర్ అండ్ జిఎస్టీ కౌన్సిల్ ఫ్రమ్ పూణే ట్యాక్స్ ఎవల్యూషన్స్ 70 కోట్ల పైచీలకు ఆస్తి అయింది. ఇంకా మీకు ఇంకో చిన్న ట్విస్ట్ చెప్పనా? ఈడీ కనుక ఒక నోటీస్ ఇస్తే చంద్రబాబు నాయుడు బేర్ మినిమం లైఫ్ ప్రెజన్మెంట్ 10 years బేర్ మినిమం ప్రెజన్మెంట్ తెలుస్తుందా మీకు? అది మరి ఎందుకు జరగలేదు ఆ ప్రక్రియ? జరుగుతాయి సార్, సమయం రావాలి దేనికైనా. ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా, ఫస్ట్ సిట్ 1 సిట్ 2 వివేకానంద రెడ్డి గారి కేసులు 2 మన స్టేట్ పరిధిలో ఉన్నాయి కదా. సునీతం తీసుకెళ్లి సిబిఐకి ఇవ్వగానే జరగవలసింది జరుగుతూనే ఉంది. జస్ట్ లైక్ ఇండియా, డెవలపింగ్ కంట్రీ లాగా. ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో కోరు తలకాయ నొప్పులు తెచ్చుకున్నట్టే. సో ఇప్పుడు ఎప్పుడైతే మీ 17A మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వీళ్ళు తెలుగు తక్కువతనం నిదర్శనం. ఈయనకన్నా ముందు అచ్చెన్నాయుడు నీతిలో అప్పుడు కూర్చోబెట్టారు కదా. అచ్చెన్నాయుడు ప్రెసెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కదా. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. నేను ఇందాక చెప్పినట్టు ఎంట్రన్స్లో 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, 42 సంవత్సరాల పార్టీకి అధ్యక్షుడు, ఎవడొక్క ఈ భోజనం కబుర్లు, ఒక ఎమ్మెల్యే, ఒక అపోజిషన్ లీడర్. ఇతనికి స్టేచర్కి గవర్నర్కి ఎందుకు చెప్పాలి? ఎందుకంటే అచ్చెన్నాయుడు విషయంలో పార్టీ ప్రొయాక్టివ్నెస్ ఏది గవర్నర్కి చెప్పి చేశారా లేదని కెన్ యూ రికలెక్ట్? అది లేనప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడుకి రాగానే పెద్ద పెద్ద మ్యూజిక్లు వేస్తే ద కాన్సెప్ట్ ఈస్ మిస్లీడెడ్. రెండోది, 17A వర్తిస్తుందా వర్తించడానికన్నా ఇంత మరి ఈ ప్రశాంత్ ఎవరండి వాళ్ళిద్దరు అడ్వకేట్ల పేర్లేంటి? నిత్యపల్లి కూడా ఉన్నాడు, లోత్రాలు, సాలివేలు, వీళ్ళకి తెలియదా? గౌరవనీయుల హరీష్ సాల్వే గారు, ప్రశాంత్ భూషణ్ గారు లాంటి ఆయన ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేశారు చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో. ఎనీ టైం వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, ఈ 17A మీద ఇటా అట తేలిపోతుంది. ఇప్పుడు మీరు ఒక కొలిక్, ఒక జర్నలిస్టులు 10 మందిలో ఏం చేస్తున్నారో మీకు అప్పుడు తెలియదు. అలా సాయి గారు ఏం చేస్తున్నారో, లేదంటే మీ ఈశ్వర్ గారు ఏం చేస్తున్నారో, లేకపోతే మీ ఆయన పేరు ఏంటంటే మా హరి గారు ఏం చేస్తున్నారు, ఇలాంటి 10 మంది జర్నలిస్ట్ మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏ ఛానల్లో ఏం పని చేస్తారో కూడా తెలియదు. అలా సుప్రీంకోర్టు బెంచ్ కాన్స్టిట్యూట్ అవుతుంటే డే టు డే డెవలప్మెంట్స్ తెలుసుకోకుండా వీళ్ళిద్దరు బబరాజమానం బజిగోవిందంలో చంద్రబాబు నాయుడు కేసు ఎత్తుకుంటారా? కెన్ యూ రికలెక్ట్ విత్ ద టోటల్ కాన్వర్సేషన్స్? ఇదే గౌరవ చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారు తెలుసా? డూ యూ వాంట్ టు కన్సిడర్ దిస్ కేస్ ఆన్ మెరిట్స్ ఆర్ ఆన్ మెర్సీ? అంటే మెర్సీ అంటే
జాలి దయ, ఆరోగ్యం బాగోలేదు, చేస్తాడు ముసలోడు, చేత కాదు, ఎందుకు పనికిరాని ఉన్నప్పుడు కనికరించమంటావా అన్నది లాస్ట్కి అదే అయింది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మెర్సీ, మెరిట్ గ్రౌండ్స్లో అంటే వాదించు, నువ్వు చేతనైతే మొగాడు అయినప్పుడు 17 కాకుండా టెక్నికాలిటీస్ అది ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎందుకు? ఈడీ ఆల్రెడీ దుకాణం పెట్టి డిజిటెక్ని 70 కోట్ల ఆస్తులు సీజ్ చేసి పెట్టింది. రెండోది 25 కోట్లు ఎస్టాబ్లిష్ చేసి పడేసింది, ఇది రీరూట్ అయ్యి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో అక్కడ తగలడ్డాయని. తోలు చిరిగిపోయేవాడికి దానికి తోడు వచ్చాడు, వస్తాయి మాకు ఇచ్చారు అని ప్రవచనాలు చెప్పాడు. దొరికితే కోడిపెట్టను మూసినట్టు మూసేస్తారు. అందుకని ఈ ఉపద్రవాలన్నింటిలోంచి చేయకుండా శరణు శరణు దేహి దేహి పాహిమాం అని దిగజారిపై పోయి చచ్చారు అక్కడ బీజేపీ చనిదలు. ఎందుకు? వీళ్ళకి దానికి కూడా వీళ్ళు ఒప్పకూడదు. ఈ రెండు పార్టీల యొక్క ద్వంద్వ వైఖరి ప్రజలకు తెలియాలి. ఒకడు పాసిపోయిన లడ్లు 70 కోట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా డబ్బులు రావాలని ముసలోళ్ళందరినీ కూర్చోబెట్టి రిటర్న్ తప్పెలగలందరినీ కూర్చోబెట్టి ఒప్పించాడు కదా. ఆ తర్వాత జరిగిన కార్యక్రమం ఏంటి? జీహీని పోయాడు అక్కడ కడుక్కుని, ఒకడు పవన్ కళ్యాణ్, రెండోవాడు ధరంపోరాట దీక్షలు 13 జిల్లాలు పెట్టి మన ప్రాణాలు తినేసి మొత్తం రాష్ట్ర ఖజానా నుంచి దోచుకుపోయి తగలట్టాడు మళ్ళీ ఆ సన్నిధికి. వీళ్ళని ఎందుకు సార్ ఎంటర్టైన్ చేయాలి మనం? వీళ్ళ రాష్ట్రానికి ప్రయోజకులు తీర్చిదిద్దేస్తారు, రాష్ట్ర ద్రోహులు వీళ్ళు. గమనించుకోమనండి. అంచేత నీకు వాట్ యు ఆర్ అన్నది అంటిల్ ఇట్ ఇస్ నాట్ పెయిన్ ప్రూవ్డ్. నువ్వేంటో ప్రజలకి నీ మొహం తీసి మాస్క్ చూపించినంత మాత్రాన అలా ఫేస్ ఆఫ్ సినిమా కాదు కదా. క్లైమాక్స్లో చచ్చిపోయే టైంకి తెలుస్తుంది అది హీరో అని, అప్పటిదాకా వెళ్ళనే. అలా వీళ్ళు ఏంటో చెప్పకుండా ఈ రోజుకి కూడా పొత్తులు దాని ఆవశ్యకత నా వశిన పర్వతం అని చెప్పి తిరుగుతున్నారో, నో కాంప్రమైజ్. వీళ్ళు రాష్ట్ర ద్రోహులే అప్పటిదాకా. మరీ ముఖ్యంగా ఆ రోజు 2014లో అధికారంలో వచ్చినటువంటి టీడీపీ అమరావతి రాజధానిని ఒక పెట్టింది. దానికి సమ్మతించింది కూడా ఆనాడు ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ. ఎందుకు యూటర్న్ తీసుకోవడం? అప్పుడే చెప్పాలిగా. ఎవరు తీసుకున్నారు సార్ 3 రాజధానులు? మీరు ఏ కాలేజీలో చదివారు? నిజం ఆంధ్ర యూనివర్సిటీ కదా. ర్యాగింగ్ ఉంటుంది తెలుసా మీకు? నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుని వచ్చా. ర్యాగింగ్ చేసినప్పుడు ఎలా చేస్తారో తెలుసు కదా. అలా ఈ తెంగరాళ్ళని ర్యాగింగ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి. 2 రోజుల కోసం వైజాగ్ వెళ్ళిపోతాను, కర్నూలులో రాజధాని పెడతాను, న్యాయ రాజధాని అని. సింపుల్. మీకు మాట చెప్పనా, వాళ్ళు ఎంత బుర్ర తక్కువ మేళమో. ఇదే చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి వచ్చాడు, ఏది కాన్స్టిట్యూషన్ ఉల్లంఘన జరిగిందని. ఎందుకు? మండల చైర్మన్ గారు సంతకం పెట్టలేదు, పెట్టకుండా బిల్లు పాస్ అయిపోయిందని. అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వైలేషనే కదా. అది కూడా చెప్పుకోవడం కానీ బుర్ర తక్కువ మేళం. ఎందుకంటే వీళ్ళు ఒక డైలీ స్క్రీన్లు అలవాటు పడిపోయారు. అక్కడ తెల్లగొడ్డోడు మెరగొడ్డోడు కూర్చుని రోజు అమరావతి అంతులేని కాదు జయప్రద స్టోరీ, అది రాజధాని లేని రాష్ట్రం అని. ఇవి కూడా చాలా పనికిమాలిన సన్నాజకాలు అందరూ చెప్తూ ఉంటారు. ఎంత సింపుల్ తెలుసా సార్? రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అంటే తెలుసు కదా. వ్యవస్థను గౌరవించడం నేర్చుకుంటే అన్ని సక్రమంగా ఉంటాయి. గౌరవ హైకోర్టు నాకు ఇచ్చిన తీర్పు, నా రాష్ట్రానికి అమరావతి రాజధాని అని. ఎలాగా 3 రాజధానుల బిల్లు జగన్మోహన్ రెడ్డి విరమించుకున్నాడు. ఆయన అంటే తర్వాత డ్రాఫ్ట్లో ఏదో చిన్న చిన్న తప్పులే ఉన్నాయని ఓన్లీ తెలుగు మీడియంలో చదువుకున్న కనకమేళలో ఉన్నారు తెలుసు కదా. రాజ్యసభ ఎంపీ ఇచ్చారు. బుర్ర తక్కువ వాళ్ళు, వాళ్ళ బుర్ర అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అలాంటి కూడా సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు వాదించి వాడికి చెప్పాలి కదా. ఒక కొలీజియం సిస్టమ్ కూర్చోవాలి, 100 మంది పార్లమెంట్ సభ్యులు యాక్సెప్టెన్స్తోనే హైకోర్టులు సుప్రీంకోర్టులు తరలించబడతాయి. హైకోర్టు అయితే ముఖ్యంగా ఇది కదా. అది ఏమైనా జరిగిందా ప్రక్రియ? ఎందుకంటే అందుకే చిన్నపిల్లలు సైతం ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు. వీళ్ళకి ఇప్పటికీ తెలుగు మీడియమే ఇంగ్లీష్ అర్థం కాదు. ఇంగ్లీష్ కోట్ వేసుకుని ఇంగ్లీష్ మాట్లాడితే ఫీల్ అయిపోవడమే తప్ప నిజంగా అర్థం కాదు. దానికి ఎగ్జాంపుల్ సుజనా చౌదరి, సీఎం రమేష్, వాళ్ళందరూ ఎంపీలు ఉండేవారు. మీకు జ్ఞాపకం ఉండేదా? వీళ్ళకి కూడా ఏమీ రాదు, బట్లర్ ఇంగ్లీషే. ఐ సిట్ ఐ కమ్ బైట్ గో ఆల్ వెల్ గిల్. ఇదే మొహమ్మద్ గిల్ వ్యాపారాలతో ఢిల్లీలో జరిగిన పరిణామాలన్నీ బుర్రలోకి సగం వెళ్ళేది, పావు వెళ్ళేది. తర్వాత పార్టీ కార్యకలాపాలు చూసే ఖమ్మంపాటి రామన్ అసలు ఇంగ్లీషే రాదు, నీకు డైరెక్ట్ చెప్తున్నా. హిందీ అయితే హైదరాబాద్ బట్లర్ హిందీయే, మే ఆతా హూ తూ జాతా హో అదే. సో వీళ్ళందరూ ఢిల్లీలో జరిగే పరిణామాలు చంద్రబాబు నాయుడుకి బ్రీఫింగ్. దే బ్రీఫ్ దిస్ బ్రీఫింగ్ ఆల్రెడీ పావు గోయింగ్. అవుట్కమ్ ఏముంటుంది? అంచేత ఢిల్లీ పరిణామాలను మిస్లీడ్ చేసుకున్నారు. సో దీని అన్ని కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేయాలి? అలా ఫేస్ చేయాలి. సస్తాను అందుకని అర్థం కాక ఢిల్లీ మూవ్స్ ఎప్పుడైతే నువ్వు, అందుకే చూడు జగన్మోహన్ రెడ్డి చాలా తెలివినాడు. ఒక ప్రొఫెషనల్ చార్ట్ అకౌంటెంట్ తీసుకెళ్ళి ఆడు పెట్టుకున్నాడు విజయసాయి రెడ్డి. ప్రొఫెషనల్కి ఎలా ఉంటుంది? అవునండి, ట్రక్ అని పూర్వకాలం మనకు టెలిఫోన్ బిల్ తిప్పగలిగేంత సామర్థ్యం ఉంటుంది. ఇంత అస్పష్టమైనటువంటి అంటే ఈ ఒక్క స్టేట్మెంట్స్తో వైఎస్ఆర్సీపీకి కొంచెం కృష్ణా గుంటూరు జిల్లాలో కొంచెం ఏమన్నా బిడ్స్ కొట్టే అవకాశం ఉంది. నిన్నే కదా సార్ రాయచుకుని కొట్టిన తర్వాత జరిగిన పరిణామాలు. ఆ వెల్లంపల్లి నియోజకవర్గంలో మొత్తం ట్రింగ్, గన్నవరంలో వంశీది అని ఏదో ఊగుతున్నారు. నిన్న వచ్చిన ఆ ప్రపంచం అంతా వీళ్ళు మాట్లాడే అనవసరం సార్. మొన్నసారి చిన్న కోడికత్తి పెట్టుకుంటాను 151. ప్రత్యక్షంగా ప్రజల సాక్ష్యంగా రాయిచ్చి కొడితే వదులుతారా? 175 ఇచ్చిన నేనైతే ఆశ్చర్యపడినా. ఆ రాయిచ్చిన కొట్టిన అతనికి ఇంకా పట్టుకోకపోవడం ఏంటనేది మరో ప్రశ్న. నేను ఇందాక నుంచి చెప్తుంది అదే. అలా సునీత్ గారు వాళ్ళు మాట్లాడింది దాంట్లో
ఆయన 5వ వాడిని ఏమన్నా పట్టుకోగలిగారా? ఇంత వ్యవస్థలు ఉన్నాయి. టైం వస్తుంది దేనికైనా సరే. సో అది ఇంకా తాచారం జరుగుతూనే ఉంటుందంటారా? టైం వేస్ట్ కార్యక్రమాలు అన్నీ అలా ఆడుకోవడానికి పార్కులు లేక ఇక్కడ వచ్చి రాజకీయాలు ఇలాంటి వాడుకుంటాం. జగన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రచారం సిద్ధం సభలు చూసినా సరే నేనొక్కడినే అంటూ ఉన్నాడు. నన్ను చూసి ఓటేయండి, నా సంక్షేమ పథకాలు మీకు వల్ల మంచి జరిగితే కనుక, ఆ మంచి జరుగుంటే కనుక ఖచ్చితంగా ఓటేయండి. ఒక్కడిని అనే పదం వాడడం ఆయనకి అంటే కాన్ఫిడెన్స్ ఎలా చూడాలి మనం? ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా, ఈ ఎలక్షన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ జర్నలిజం అనుభవంలో ఇది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్న వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి యుద్ధం. మీకు లాజిక్ ఉంది దీంట్లో. 2019లో 51% దగ్గర ఆయన ఓటు బ్యాంక్ వచ్చింది. అంటే 51% మన్నలు కలిగిన ఒక నాయకుడు 49% ప్రజల్ని అడుగుతున్నాడు మీకు నేను కావాలా వద్దా అని. అందులో ఎంత టర్న్అవుట్ ఉంటుందో అది ఎలక్షన్. టర్న్అవుట్ లేదనుకోండి ఆయనకి గట్టి ఉంది కదా. అయితే జగన్మోహన్ రెడ్డి అక్కర్లేని వాళ్ళు వీళ్ళు గాబరా పడుతున్నారు అపోజిషన్ పార్టీలు. మేము ఉన్నాం అక్కడ నాగార్జున లాగా ఎస్యూస్ మేము ప్రతిదానికి అంకురం సినిమా చూసారు, రేవత ఇవ్వాలని అంటారు. అంటే సంక్షేమంతోనే ముందుకు వెళ్తున్నారు అంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చానన్న కాన్ఫిడెన్స్ జగన్లో ఉండబట్టే ఆయన ఈ రోజు అడుగుతున్నాడు అనేది. అందుకే సార్ మీరు ఆ భౌగోళిక ఛానల్ చూస్తే ఇలాగ బొరపాడైపోద్ది అందరికీ. అందుకే మనందరికీ కాకుండా పొటెన్షియల్ గ్రోత్ సీన్ ఇన్ ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఫెనామినల్ గ్రోత్ సీన్ ఇన్ ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, మీకు సింపుల్ లాజిక్ చెప్తా సార్. ఒక హైటెక్ సిటీ హైదరాబాద్లో కట్టాడు, ఒక మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడు, ఆయన బిల్ గేట్స్ గారితో మాట్లాడి ఐఎస్బి పెట్టాడు. తర్వాత అన్ని తెప్పలు పడింది రాజశేఖర రెడ్డి గారు 2 టర్ములు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య అండ్ కేసీఆర్. ఈ తెలుగుదేశం అన్నది ఎక్కడైనా ఉందా? కానీ పకోడీ కబుర్లో హైదరాబాద్ నేనే నిర్మించానని చిన్నపిల్లలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తాడు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి 2200 మంది ప్రజలు ఉన్న ప్రతి గ్రామానికి గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ కన్నా కళలు సార్థకత చేయడానికి ఒక విలేజ్ క్లినిక్, ఒక నాడు నేడు స్కూల్, ఒక ఆర్బీకే సెంటర్, ఒక సచివాలయ వ్యవస్థ. ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటెడ్ టు ద రెస్పెక్ట్ టు విలేజెస్. సో ఇది ఎంత చిక్కుమాల లెక్క వేసినా సరే 20 లక్షలు ఏదైనా బిల్డింగ్ వస్తుందా అంటే దగ్గర ₹1 కోటి, 80 లక్షల నుంచి ₹1 కోటి మధ్యలో 2200 మంది ఉన్న ప్రజలకు ప్రతి ఒడికి అది కట్టాడు ఫస్ట్. ఇదొక ఎత్తైతే వ్యవసాయ ఆధారిత దేశం కింద చెప్తున్న మన దేశంలో ఇవాళ 5 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్లో అనంతపూర్లో రైన్ గన్లు ఎట్టి జేమ్స్ బాండ్లో కొట్టాను, నీళ్ళు కొట్టాను, పిచికారీలు కొట్టాను, పకోడీ కబుర్లు చెప్పాడు కదా. ఇవాళ ఆయనలో 52,816 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనబడ్డాయి. ఇదే ఈ ప్రభుత్వంలో 89,616 కోట్లు కొనబడ్డాయి. ఛాలెంజ్ నేను అడుగుతాను, డిబేట్కి రెడీ. అందుకే కదా జిఎస్డిపి ఎలా పెరుగుతుంది, వ్యవసాయ ఆధారిత దేశం, అందుకే చెప్పాను. సో మన వ్యవసాయ ఆధారిత దేశంలో జిఎస్డిపి పెరిగిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? పాయింట్ 1. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఎందుకు ఇస్తారు? ఉత్తనే ఇస్తారా? దేనికి ఇస్తారు? ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది కాబట్టి 1,103 కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి. దానికి మీకు ఇంకో లాజిక్ చెప్తా. 3 సార్లు ఏదో సమ్మిట్లు ఎట్టాడు చంద్రబాబు నాయుడు, దావోస్ పోయి వచ్చాడు, నాన్న తప్పల పడ్డాడు కదా. అప్పుడు ఎంత? 19,50,000 ఇన్వెస్ట్మెంట్లు అన్నాడు. ఈ ప్రభుత్వం 13,50,000 ఒక సమ్మిట్ త్రూగా ఇన్వెస్ట్మెంట్ ఉంది. 2 కలిగితే 33 లక్షలు కదా. ఈ 33 లక్షల్లో ఏది గ్రౌండ్ కాకుండా ఉంటుందా? 5 ఏళ్ళలో వాళ్ళు 34,816 కోట్లు వాళ్ళు గ్రౌండ్ అయ్యి అంటే ఆ లైన్లో ఒప్పందంకి గ్రాసీమ్ ఈ సంవత్సరంలో గ్రౌండ్ అయింది కదా. అలాంటివి తీసుకున్నా సరే, ఈ ఆయనలో వచ్చినవి చూసుకున్నా సరే దగ్గర 1,103 కోట్ల పెట్టుబడులు వచ్చి కనబడుతున్నాయి. ఏ రాష్ట్రంలో లేని మన రాష్ట్రంలోనే అభివృద్ధి సంతరించుకుంటారు. లేదు నేను మీరు కాదు కదా. మనకు కావాల్సిన ప్రామాణికాలు ఏంటి? ఆర్బీఐ డిక్లరేషన్స్, హోమ్ మినిస్టర్ డిక్లరేషన్స్, స్టాటిస్టిక్ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లోనూ అనౌన్స్ చేస్తారు కాబట్టి ఆ లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయంటే మాట్లాడదాం. కానీ వీళ్ళకి శంకలో చేపలు పెట్టుకుని ఆ పచ్చలో రాసిన జైదిగుట్టు రాతలన్నీ వీళ్ళు అన్వయించుకొని వస్తున్నారు. పురంధేశ్వరమ్మ 10-11 లక్షల అప్పులని చెప్తుంది. ఈ తప్పేలాగా లవన్ అడిగినా ఈ అపోజిషన్ పార్టీ చదువు సంజయ్ పవన్ కళ్యాణ్ని అస్సలు తెలివితేటలుగా ఉండవు అని చెప్పడానికి ఉదాహరణగా ఉన్న నాబాబు లాంటి వాళ్ళు మాట్లాడాలి ఉంటే లక్షల కోట్ల అప్పులు, శ్రీలంక అయిపోయింది, ఇలాంటి పనికి మళ్ళీ మాట్లాడుతుంది. ఎకనామిక్స్లో పట్టభద్రుడైన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థిక రంగంలో నాకు తెలిసి ఒకప్పుడు ఆయన మీద ఎంత గౌరవం ఉండేదంటే మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు తర్వాత ఆర్థిక సంస్కరణలు రాష్ట్ర దేశంలో చేయగలరు అనుకున్నా. ఎందుకంటే విద్యుత్ సంస్కరణలు చేస్తే 20 సంవత్సరాల తర్వాత అప్పటిదాకా వాడు దమ్ము ధైర్యం చేయాలి ఇప్పుడు పెంచడానికి. అలాంటి ఉదంతో ఉన్నాడు. బుర్ర ఎక్కడ పెట్టుకుని సెలెక్ట్ పెట్టుకుని రాజకీయాలు చేస్తుండే ఆయన. ఎందుకంటే పదవి అన్న క్రాలింగ్ ఎప్పుడైతే వస్తుందో ఒరిజినాలిటీ పోతుంది. దానికి తోడు మీరు గమనిస్తే మీకు మోర్ దాన్ 10+15+ ఇయర్స్ అనుభవం ఉంటుంది జర్నలిజంలో కదా. తెలుగుదేశం ఏ రోజైనా ఇలాంటి దిక్కుమాల భాష మాట్లాడడం కానీ ఎంత బుర్ర తక్కువగా బిహేవ్ చేయడం కానీ చూసారా? ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి మీద నేను రాయి దాడి చూడండి. ఆనాడు అలిపిరి దాడి అయితే రాజశేఖర రెడ్డి గారు నడిబొట్టులో కూర్చుని తిరుపతిలో గౌరవ చేశారు. ఈ నక్సలైట్లను నిర్మూలించాలి, వీళ్ళు చేసిన తప్పని. వీళ్ళకి కనీసం ఖండించడం రాదు. ముఖ్యమంత్రి మీద దెబ్బ తేలితే మానవత్వం ఎక్కడ చచ్చింది సార్? మనుషులకైనా లేకుండా ఎలా చేస్తున్నారు నాకు అర్థం కాదు.
పొద్దున ట్వీట్ పెట్టాడు, సాయంత్రం ఇంకో ట్వీట్ మార్చాడు నాగబాబు. తెలుగు తక్కువతనానికి నిదర్శనం. ఎందుకంటే నరేంద్ర మోడీ మంచి ట్వీట్ పెట్టాడు, సంఘీభావం ప్రకటిస్తాడు. వీళ్ళు పొత్తులు ఉన్నారు కదా, గాబరైపోయి అబ్బదబ్బ జబ్బా ఎవరిగాడే ఏమన్నా తీరే. చంద్రబాబు నాయుడు కాస్త బుర్ర ఉపయోగించి కాస్త మాడించడం, లోకేష్ గారు చిన్నపిల్లల టీం అంతా వేసుకుని ఆ దిక్కుమాల సోషల్ మీడియా నడిపిస్తున్నాడు. ఆ దరిద్రంలో వచ్చి ప్రవచనాలు ఇప్పటికి పేజీలు మార్చట్లేదు దాన్ని, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కనీసం సంఘీభావం ఉంటుంది. అది ఎవడని దెబ్బ తగిలితే అమ్మ అంటాడు సార్, అర్రే ఎవడు పరామర్శకు పోయి అయ్యో తగిలిందా అని చూస్తారు. అందుకే వీళ్ళ మొహం వీళ్ళు ఎక్కడ కూర్చుని ఆడమని ప్రజలు అలాగొస్తారు చూడమంట తండాలి. ఆయన రాళ్ళదాడి తర్వాత జగన్ పై రాళ్ళదాడి తర్వాత పవన్ కళ్యాణ్ పై కూడా జరిగింది. దాన్నే విధంగా చూడాలి. పకోడీ కబుర్లు అంటారు. ఓసారి కడప నుంచి 200 మంది వచ్చి రెక్కి చేశారట. నేను ఈ ఊళ్ళో బయటికి రాడు, బ్లేడ్లు పెట్టుకుని వస్తున్నారని భయం పడిపోయి ఇంట్లో కూర్చున్నట్టు. ఓ రోజు ఎండ కొత్తట కవిలిపోయి ఇంట్లో కూర్చుంటాడట. దెబ్బతేలా 2 రోజు పులివెందుల నుంచి అతలపై అంటే ఉంటుంది, అది ఫ్లాట్ చేసుకుని వచ్చేసాడు. కునుకు రోగం ఇంట్లో కూర్చొని ఆ షూటింగ్లు, వ్యాపారాలు, తలకాయ నొప్పులు ఏంది సరే. వీళ్ళని రాజకీయ నాయకులను నవ్వుతారు. వాలంటీర్ల వ్యవస్థ మీద ఫస్ట్ దుష్ప్రచారం చేసింది చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు సాక్షాత్తు చంద్రబాబు మీకు 5,000 కాదు 10,000 ఇస్తాం, మీకు ఉద్యోగాలు ఎక్కడికి పోవు అంటున్నారు. గతి లేక అంటే ఇంకా తప్పదంటారే ఓటు బ్యాంక్ ఏం లేదు సార్, ఇంకా అయిపోయింది కథ, ఎప్పుడో ముగిసిపోయింది. ఏమీ లేని దగ్గర ముగ్గురు కలవకపోతే దిక్కు లేదనుకుని ముగ్గురు కలిసి చచ్చారు. ఈ ముగ్గురులోనే ఎవరికి తలా తోకలేదు, తీరువ దెబ్బ అంతకన్నా లేదు. ఆ బీజేపీ వాళ్ళు క్లియర్గా తీసి ఇట్టి ఏం కాదని, ఎందుకంటే మాతో ఏం కాదు, అక్కడ ఎవడు లేడు. ఆ పారాచూట్ బ్యాచ్కి టికెట్లు ఇచ్చుకుని వాళ్ళు ఉన్నారు. ఈ తెలుగుదేశం నుంచి బాటర్ సిస్టంలో ఇక్కడ నాకు పనికిరాడని తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ టికెట్లు తీసుకుని ఇచ్చుకుంటున్నాడు. ఈ శాతకాంతానికి ఇప్పటిదానికి మేము ముగ్గురం పొత్తు, వాళ్ళు అక్కడ పేర్లు ఎందుకు, తెలుగుదేశం నుంచి తని తగిలేసిన పనికిరాని చెత్తని ఎంటర్టైన్ చేస్తున్న పొత్తు అని చెప్పుకుంటే సరిపోద్ది. 70% బీజేపీ ఇక్కడ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి జనసేన పార్టీ ఇస్తే 10 ఏళ్ళు పార్టీ ఎందుకు పెట్టినా అని అడుగుతుంటే నా వల్ల ఏడవాలో నాకైతే అర్థం కావట్లే. ఆ పోతున్న మహేష్ గారు ఇలాంటి వాళ్ళందరూ నాకు ఎప్పటి నుంచి తెలుసు, నాకు చాలా డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఎవరు మాట్లాడతారు, వాళ్ళకే దిక్కులేనప్పుడు వాళ్ళ పార్టీ గురించి మాట్లాడడం టైం వేస్ట్. పొత్తుల్లో భాగంగా నా అన్నగారిని నేను వదులుకోవాల్సి వచ్చింది. దరిద్రం వెళ్ళిపోయినాడు వల్ల ఉడికి ఉపయోగం లేదు, వాళ్ళ ఇంట్లోనే ఉపయోగం లేదు. అందరికీ అంటే అప్పులు చేయడం, వాళ్ళు ఎత్తిమీ పడడం, పిడుగుపాట్లు, ఇట్లా ఏమనంటే చచ్చిపోతానంటే వీళ్ళే సస్తాను అప్పులు తీర్చుకోలేక. మమ్మల్ని తీసుకొచ్చి మా రాష్ట్రానికి అంట కడితే ఎవడు పడతారు సార్ అర్థం బాబు ఇంట్లో ఆడుకోమని. సో వాలంటీర్ వ్యవస్థ మీద అయితే వాళ్ళు హ్యూజ్ డ్యామేజ్ అండి, దే కెనాట్ అడ్రస్ ఇట్. అర్థం చేసుకుంటే కనుక ప్రజలు కనుక జగన్ చేసింది సాక్షాత్తు మంచి జరుగుతుంది. మంచి చెడ్డ నేను చెప్పను సార్. ఇప్పుడు మీకు మొక్కలో ఉన్నది తెంపకపోతే మానే. ఇప్పుడు నేను వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు నా విశ్లేషణ ఏమేనండి, వై గవర్నమెంట్ షుడ్ పే అనే దగ్గర నా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఎవరికి లేనిది మనకెందుకు వచ్చింది అంటే ఇప్పుడు చూసి ఆ నిమ్మగడ్డ రమేష్ గారికి ఖాళీ పాలి లేకుండా ఇప్పుడు తీసుకొచ్చి ఆడ రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి తెలివితే ఎట్లా వస్తాయి సార్. రిటైర్ అయినప్పుడు ఇప్పుడున్న సీట్లో డేట్ చేయాలి, వీళ్ళు డిక్టేట్ చేస్తారు. అప్పుడు మాత్రం వీళ్ళు సచ్చిన సార్. ఆ చీఫ్ సెక్రటరీ రిటైర్లో ఉన్నారు జయప్రకాష్ నారాయణ, ఐవీఆర్ కస్టర్, ఒక్క డిసెంట్ నోట్ రాసిన బాబాని పోరు. కానీ ఇప్పుడు మాత్రం డిసెంట్ నోట్ రాసేయాలి, ముఖ్యమంత్రితో యుద్ధాలు చేసేయాలి. ఈ నువ్వేరు చేసినావు రాబాయ్ అంటే అబ్బదబ్బ చెప్పాలి. వీళ్ళంతా టైం వేస్ట్ బ్యాచ్కి వెళ్ళి రిటైర్మెంట్ ఎందుకు ఇస్తారంటే వీడికి బొరలో చెప్పి ఎగిరిపోయిందని. కానీ ఆయన తీసుకొచ్చి వేరే పనులకు అప్పు చెప్తే ఇలాగ ఉంటుంది. అందుకని ఇంకెళ్ళలేదు. ఇంకా మైనార్టీల విషయానికి వస్తాయండి. కూటమి ద్వారా వీళ్ళు ఏమి ఇచ్చుకున్నది 3, ఇక్కడేమో జగన్ ఇచ్చింది 7. ఏంటి అదేమన్నా వ్యూహం కింద భావించాలా? వ్యూహం కాదండి. మీకు ఒకటి గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు చూడడం, ప్రాంతాలు చూడడం చేస్తున్నాడు రాజకీయం. ఇప్పుడు 23 స్థానాలు గెలిచిన అపోజిషన్ పార్టీ ఉంది కదా, ఒకటి రాపాక మళ్ళీ వచ్చాడు అనుకోండి. ఈ 23 స్థానాల్లో కొంతమంది ఇటు పోయారు, అవి పక్కది. నేను 23 గురించి మాట్లాడతాను. మీరు ఒక జర్నలిస్ట్గా ఏ రోజైనా ఈ సంక్షేమ పథకాలు 23 నియోజకవర్గాలకి అన్యాయం జరుగుతుందని ఎక్కడైనా ఏ రోజైనా న్యూస్ చూసారా? లేదు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్. వీళ్ళు ఈ రోజు దాకా తెలుగుదేశం వాళ్ళు అయితే ఎవరి దాకా ఎందుకు లోకేష్ మాట్లాడుతున్నారు, నెక్స్ట్ కౌన్సిలర్లు మా వాళ్ళే పొందుతారు, ఈ వాలంటీర్లు ఉండరు అంటారు. అంటే ఇట్ ఇస్ ప్రూవెన్. వీళ్ళ లెగసీలో జరిగినవన్నీ ఈ దరిద్రాలే. ఈ దరిద్రాల మొనంటే మీరు బ్రేక్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ప్రాంతాల వారీగా కాకుండా ప్రతి ఒక్కరిని పరిరక్షించుకుంటాడు. ఇది వీళ్ళకి డైజెస్ట్ కావట్లేదు. తర్వాత ఇంకోటి 1,00,000 కోట్లు అవినీతి చేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కదా, దానికి ఒక మాట అనేవారు, తండ్రిని అడ్డం పెట్టుకున్నాడు. ఇప్పుడు అడ్డం ఎవడన్నాడు, ఆయన ముఖ్యమంత్రి కదా, ఎన్నో లక్షల కోట్లు అవినీతి చేయొచ్చు కదా. దాని బదులు దగ్గర 3,60,000 కోట్లు సంక్షేమం చేసి ఇచ్చాడు ప్రజలకి. ఇప్పుడు మనకు తెలిసి రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షలు అనుకుందాం సార్. 5 × 2.5 అంటే దగ్గర అంతా 10 లక్షల 10 లక్షల బడ్జెట్లో 3.5 లక్షల పైచీలకి సంక్షేమం ప్రజలకు చేసేటంటే సంక్షేమం ఇది ప్రూవెన్. 31 లక్షల మందికి సెంటున్నర భూములు అండ్ 2,70,000 పైచీలకి సంక్షేమం ఏ ప్రాతిపదిక మీద అనా పైసా లెక్కలతో పాటు టాలీ అయింది. ఇక్కడ ఈ శాతకాలంలో ఎవరు వీళ్ళే. అంచేది ఏమవుతుంది, అబద్ధాల పునాదుల మీద పేకమేళలో మేర్చిన దగ్గర పేకమేళ గాలి వారికి హిటిక్కని పడిపోతుంది. ఆ పడిపోయే టైంలో ఈ అపోజిషన్ పార్టీని అవడం మిగలడు. అంచేత ప్రత్యక్ష యుద్ధం జగన్మోహన్ రెడ్డి మీద చేయలేక
దే ఆర్ హాపింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్. దాంట్లో సస్టైనిటీ ఎవరికి ఉంటుంది, వాళ్ళకి లేదని తెలిసిపోతుంది. బీజేపీతో మంచి దోస్తీ కట్టినటువంటి పవన్ కళ్యాణ్ తనకు కేటాయించుకున్నటువంటి 21 స్థానాల్లో ఒక్క స్థానం కూడా మైనారిటీ సోదరుడికి ఇవ్వకపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? 70% తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చానంటే నాకు ఏం తెలుసండి అలాంటి వాళ్ళని. ఎందుకంటే కేపాలన ఇంకా ఎవరో వచ్చిన నాకు పెద్ద పెట్టేసాక బాబుమోహన్ అటు కూర్చోపెట్టి నేను నియోజకవర్గం ఇస్తాను నిలబడని చెప్తుండే. యూరాల వెనకాల తిరిగిన కూడా కన్సిడర్ చేయకుండా డబ్బులు రాజకీయాలు చేసేయాలి, టైం వేస్ట్ వెళ్ళాలి, అందరు తీసి అవతల పడేయాలి అంతే. వాళ్ళకి ఫ్యాన్స్, సినిమా ఫ్యాన్స్, చిచోరా బ్యాచ్ అంతా ఉంటారు, వాళ్ళతో అలవాటు అయిపోయి ఆ ట్రాన్స్లో ది లివ్ ఇన్ ట్రాన్స్. అదే నేను చూడండి ఆ పెంపకండి చంద్రశేఖర్ ముందు పులేష్కి వేసాడు మనోడు, అడిగే పిచ్చి ఎక్కిపోయింది ఎన్ఆర్ఐకి, ఏం చేయాలి అర్థం కాక. ఇంకొక విషయం ఏంటి, చంద్రబాబు విషయానికి వస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాలో రాజులకి చిచ్చు పెడుతున్నాడు చంద్రబాబు. ఉదాహరణకి రఘురామకృష్ణరాజు సీటు విషయంలో ఇంకా తాత్సారం జరుగుతోంది. ఎందుకలా? ఏంటి, ఆయన్ని 5 ఏళ్ళు వాడుకున్నారు ఒక ప్రచారకర్తగా, అంటే ఒక ప్రతిపక్ష నేతగా వాడుకున్నారు. టీవీల్లోని వీటిల్లోని గట్టిగా ఒక టీడీపీ వాణిని, జనసేన వాణిని వినిపించడానికి ఆయన అయితే యూజ్ చేసుకున్నారు. కానీ టికెట్ కేటాయించే విషయంలో మాత్రం కొంచెం ఆయనకి మొండి చేసి చూపించారు. మీరు ఆ క్వశ్చన్ కట్టుబడి ఉంటారా లేకపోతే మార్చుకొని మళ్ళీ అడుగుతారు? లేదండి, ఆల్రెడీ మొన్న ఆయన పార్టీలో జాయిన్. అదంతా కాదు, మీరు క్వశ్చన్ రీకన్స్ట్రక్ట్ చేసి అడుగుతారా లేకపోతే అదే క్వశ్చన్ కట్టుబడి ఉంటారు? నా సమాధానం చాలా హార్ష్గా ఉంటుంది అంతే కదా. ఇప్పుడు గమనించండి, ఏంటి అపోజిషన్ పార్టీగా ఈడు ఉద్ధరించారు రఘురామకృష్ణరాజు. ఎవరికంటే చెప్తారు కబడ్డీ కబుర్లు, ఎల్లో మీడియా వేదికగా ఆడ మొహం అక్కడ జాతక వీళ్ళు ఎవడో అవకాశం అవుతా ఆ దగ్గర పడి ఏడుస్తుండే అక్కడ ఓ విగ్గోట్ పెట్టుకుని. నేను ఒక విషయం చెప్తా సార్, తెలుగుదేశంకి ప్రచారం చేశాడు, జగన్మోహన్ రెడ్డి మీద అలో లక్ష్మణ్ అని కొలాయి బిందుల దగ్గర ఆడవాళ్ళు తగులాడుకుంటారు, అలా తగులాడుకుని చచ్చాడు. చెప్పండి, ఎవరండి వీళ్ళందరినీ రాజకీయ నాయకుల కింద చేసిన వాళ్ళని? ఆ ప్రజలను అడగాలి, ఎవరో మీకు ఓటేయమన్నాడు నేను. ఎందుకంటే ఒక నియోజకవర్గం యొక్క సాధక బాధకాలు ఏంటో కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రితో యుద్ధం చేయడానికి ఎంపీకి ఏ టెరిటరీ ఉంటుందండి? ఒక ఎమ్మెల్యే పోనీ నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వలేదనో, లేదంటే నాకు నియోజకవర్గం నెట్టనలో ముంచుతున్నాడనో, నేను ఇచ్చిన ప్రపోజల్ యాక్సెప్ట్ చేయట్లేదనో డిసెంట్ తెలియజేసే హక్కు ఉంటుంది. ఒక ఎంపీ వాట్ వే కమ్స్ టు ఈ ఫాల్ ఇన్ టు ద టెరిటరీ ఆఫ్ దిస్ థింగ్. అట్లీస్ట్ ఎంపీ లాట్స్ తీసుకొచ్చి నేను ఇక్కడ నియోజకవర్గంలో వినియోగిస్తుంటే ఇది అడ్డుకున్న ముఖ్యమంత్రి ఆ 7 ఎమ్మెల్యేలు ఇలాంటి స్టేట్మెంట్ ఎప్పుడైనా అన్నారా? ఇవి రాజకీయం, ఒక రాజకీయ ఎంపీ చేయవలసిన పని. ఇది కాకుండా మిగిలిన చెత్త చెదరం నాకెందుకు మీకెందుకు? ఇడికి 100 ఉంటాయి లోపలికి దరిద్రాలు, ఎవరితో తగులెట్టుకుని సస్తాడు, అవన్నీ మనకెందుకు సార్? వాట్ వై వీ పీపుల్ ఆర్ కనెక్టెడ్ అండ్ వాట్ వై అపోజిషన్ పార్టీ ఈస్ కనెక్టెడ్. ఇప్పుడు నాసరాబ్ ఆయన నియోజకవర్గంలో ఉన్న ఎంపీలో 7 నియోజకవర్గాల్లో ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవడైనా ఉన్నాడా? ఎవరున్నారు? ఎవరండి? ఆయన నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడా? ఎవరిని? ప్రోగ్రామ్ కృష్ణరాజు, పాలకొల్లు నిమ్మల రామానాయుడు కదా. నిమ్మల రామానాయుడికి నేను పాలకొల్లికి ఇంత ఎంపీ లాట్స్ ఇస్తుంటే ఈయన అడ్డుకున్నారు జగన్మోహన్ రెడ్డి అని తగువాడా లేకపోతే పనికిమాల తగులాడా? ఇది ప్రజలు గ్రహించాలి. మీరు ఏమైనా ఎప్పుడైనా మీ 15-16 సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్లో ఈ విధమైన ప్రస్తావన ఎప్పుడైనా వచ్చిందా? అక్కడ కూర్చుని పని పాటు లేక, ఎందుకంటే ఇక్కడ ఊరికి రావడానికి జడ్డితనం పెరిగితనం కాబట్టి, ఆ మేసాలు విగ్గులు అక్కడైతే తిప్పుకోవచ్చు కాబట్టి, ఈనాటోడికే కంగనా రావత్ అమ్మకి వై కేటగిరీ ఇస్తే 25 పైసలు తిరుగుతుంది ముంబైకి ఎంత కలిగి తిరిగి. ఇది జడ్డోడు పిరికోడు కాబట్టి మా ఇంటి పక్కన బేగంపేట స్టేషన్లో తిరుగునే పారొచ్చండి మళ్ళీ వెనక్కి హైదరాబాద్. ఈ జడ్డితనం పెరిగితనంతో రాజకీయాల్లో ఏం మాట్లాడుతుండే, దేనికి మాట్లాడుతుండే? పోనీ మాట్లాడాడు సబ్బు సందర్భం ఉన్న విషయాలు, నియోజకవర్గ సమస్యలు, లేదంటే పాలకొల్లు నియోజకవర్గంలో రామారెడ్డికి ఇస్తుంటే అడ్డుకున్నారని తగులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఇది అన్ని పనికిమాల చెత్త చెదారం మనకి ఎందుకు అన్నది ప్రజలు గ్రహించగారు, అందుకని లటక్కని తోక కత్తిరించారు. ఇప్పుడు మీరు ఎందుకు లేదా రాజ సామాజిక వర్గంలో తగులు, ఇది ఆల్రెడీ ఎలిమినేటెడ్ బ్యాచ్. ఆల్రెడీ భూపతిరాజు వర్మ నరసాపురం ఆయన ఎవరండి? బీజేపీ తరఫున తెలుసా ఆయన ప్రస్థానం? ఒక హిందూవాదిగా ఎన్నో గుళ్ళకి దాన ధర్మాలు చేసుకుంటూ ఇవాళ బీజేపీ ప్రస్థానంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి నెట్టంలో నిలబడిన వ్యక్తి. ఈయన కనీసం నిన్నటిదాకా తెలుగుదేశం జాయిన్ ఎప్పటిదాకా ఎక్కడ జాయిన్ అయ్యాడో కూడా తెలియకుండా ఈ ఊడండి ఎత్తారు టికెట్. ఎవరనాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు సంవత్సరం నేను చెప్తాను నా టికెట్ గ్యారెంటీ అంటే అలా ఇద్దరు ఎవడ మీద పడిపోతాడు, ఎవడ మీద పడతాడు. వాళ్ళు వేయకుండా ఎత్తి నేను అవతల కూర్చోబెట్టాను, దమ్మిడికి పనికిరావని వాళ్ళకే తెలుసు. మీరు ఆల్రెడీ ఎత్తిపోయిన బ్యాచ్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు రూపాయి లేకపోతే అవడే దేకడు. నీ దగ్గర రూపాయి లేదని విషయం ప్రపంచం అందరికీ తెలుసు, నీ దగ్గర దమ్మిడి లేదని విషయం ప్రపంచం అందరికీ తెలుసు. కానీ నిన్నటిదాకా పెంచి పోషించారు కాబట్టి వాళ్ళు ఆ భౌగోళిక ఛానల్లో కూర్చొని నీకు కాసేపు అరికథ కాసేపు అవుతుంది. ఎందుకంటే ప్యానల్ ఇంకోటి దొరకట్లేదు. నిలయ విద్వాంసులు రోజు కూడా కనుమరుగైపోతుంది. ఆ నిలయ విద్వాంసులు కనుమరుగైందంటే నువ్వు ఒక విద్వాంసుడు కాబట్టి నేను కూర్చోబెట్టి వాద్యం ఇస్తాను, అందుకని ఇంకెళ్ళే 5 ఏళ్ళు వన్ మ్యాన్ షోగా ఆయనే ప్రతి సభలోనూ ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఎందుకంటే నేను ఒక్కడే అన్నీ చేసుకుని వస్తున్నాను అని. ఏం చేసుకుని వచ్చారు చెప్పండి. జగన్ అండి, జగన్ గారు. సో ఈ క్రమంలో ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు కూడా కాస్త నిరుత్సాహం, నిర్లిప్తత, నైరాశ్యంలో ఉన్నారు.
ఎక్కడ తమకి ఎక్కడ చిన్నపాటి అధికారాలు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఈనాడు కూడా ప్రజలు వచ్చి దీహి అని ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిన పాపాన్ని పోలేదని ఈ 5 ఏళ్లలో అది ఒక గుడ్ వైబ్ నిజంగా చెప్పాలంటే. సో ఈ క్రమంలో ఎందుకు మార్చాల్సి వచ్చింది 50 నుంచి 60 స్థానాలు? ఇప్పుడు మీరు ఆ కెమెరా మనకు పని చెప్తారు సార్, ఆ కెమెరా సరిగ్గా చూడండి, చేయడు, ఏం చేస్తారు మీరు? ఇంకో ఛాన్స్ ఇస్తారు, బాబు ఇటు వచ్చి జాగ్రత్త కూర్చో, నేను అటు పక్క సెట్ చేసి, లేదా నేను సెట్ చేసుకుంటాను, అది ఆయన సెట్ చేయరని అని చెప్తాను. ఈ రెండు కాకుండా మళ్ళీ అలాగే కూర్చోండి అనుకోండి, ఏడు చేస్తారు మీరు. మీ బాస్ గారు బాగా లాయలిస్ట్, ఏడు చేస్తారు చచ్చినట్టు, వేరే స్టూడియోలో కూర్చోబెట్టండి, మీతో పట్టలేదు కదా నేను చూసుకుంటాను అంటారు. అదే పని చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి టాస్క్ ఇచ్చాడు, వాలంటీర్ వ్యవస్థ, దాని సూపర్విజన్ వ్యవస్థ, నెక్స్ట్ ఎమ్మెల్యే పర్యవేక్షణలో గడప గడపకి తిరగాలి. గడప గడపకి ఇప్పుడు పెద్ద మేస్త్రి ఉంటాడు, నేను ఇల్లు కడతాను కాంట్రాక్ట్ తీసుకొస్తాడు, వాళ్ళతో కూలీలతోనూ మేస్త్రిలతోనూ కట్టిస్తుంటాడు. పెద్ద మేస్త్రి క్రెడిట్ వస్తుంది, పలానా మేస్త్రి గారు బ్రహ్మాండం కట్టిరు ఇల్లు అని, కాంట్రాక్టర్ అందం పోని. ఈ కాంట్రాక్టర్ క్రెడిట్ తీసుకోరా బాబు అంటే, లేదు నేను కూలి పని బాగా చేస్తాను, అల్లడికి రేషన్ కార్డు ఇస్తాను, వీడికి దివసం సర్టిఫికేట్ ఇస్తాను, అక్కడ పుట్టిన సర్టిఫికేట్ ఇస్తానంటే ఎవరు నమ్ముతారు? డెలిగేషన్ ఆఫ్ వర్క్ అనేది ఫస్ట్ టైం రుచి చూపించడండి. ఒక ఎమ్మెల్యే టెరిటరీకి నీకు ఒక సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ ఇస్తున్నాను, నీ నియోజకవర్గానికి నువ్వు చీఫ్ మినిస్టర్ స్థాయినిది, నువ్వు చేయవలసింది పర్యవేక్షణ అన్నదానికి కన్ఫైన్ చేసాడు. అండ్ ఒక గణాన్ని నియమించుకున్నాడు, దాంతో పనిచేస్తున్నాడు. ఈ డెలిగేషన్ ఆఫ్ వర్క్ ఎప్పుడైతే జరుగుతుందో వాడికి ఆకలింపు కావట్లేదు. మూడోది, ఈ నియోజకవర్గాల్లో తిరగనోడు ఎవడైతే ఉంటాడో ఆయన ఒళ్ళు ఇంకొక నియోజకవర్గాలు స్వాప్ చేశాడు కొంతమందికి. కూడా కొన్ని ఇష్టం లేదు, వాళ్ళు కూడా పోతారు. ఒక పార్టీలో 2, 3, 4, 5, 6, 7 స్టింట్లు లీడర్లు లేకపోతే 2024లో ఇప్పుడు వీళ్ళందరిలో ఎంతమందికి బీఫామ్లు వస్తే కూడా చూద్దాం. నేను మళ్ళీ చెప్తాను సార్, ఇట్ ఈస్ అ వార్. నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, ఇట్స్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు మీరు ఇచ్చాపురం నుంచి తీసుకున్నా, ఇక్కడ మీకు హిందూపురం దాకా తీసుకున్నా, అటుపక్క కుప్పం దాకా తీసుకున్నా, 175 జగన్మోహన్ రెడ్డిలతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పోరాడుకోవాల్సిందే ఇఫ్ దే హ్యావ్ ఇండివిజువల్ ఐడెంటిటీ. అందుకే ఈరోజు క్రైసిస్ మీకు ఎలా ఉంది? కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతినిధితో జగన్మోహన్ రెడ్డి గారితోనే యుద్ధం చేయవలసి వస్తుంది. వై నాట్ 175? 25 సార్లు కాలికి బలపం కొట్టుకుని పరిగెడతాను చంద్రబాబు నాయుడు, ఇంతకుముందు ఎప్పుడు లేదు. అలా అమ్మిన బోర్డోడు వెళ్ళి చూసుకుంటే నామినేషన్ వేసి అని ఓవర్ యాక్షన్ చేసుకుని వస్తే సరిపోయేది. ఆ 4 బెనామీలు ఉన్నారు కదా, వాళ్ళతో పని అయ్యేది. ఇప్పుడు మొద్దకి బిస్మిల్లా కథ చూపిస్తుండే, రోజు మలయాళం సినిమా ట్రాన్స్లేట్ చేసుకుని చూడడమే. ఒక ట్రక్ డ్రైవర్కి టికెట్ ఇస్తున్నాడు జగన్ అనేది ఒక ఆక్షేపించుతూ మాట్లాడిన విధానం నిజంగా అది తప్పండి, చాలా నిజంగా చాలా తప్పు. ఎందుకంటే సో ఇటువంటి మాటల్ని అంటే ఆయన రాజకీయ పరిణితి ఇంత ఉండి కూడా ఆయన ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది ఆయన వయసు రీత్యా తప్పదా ఏంటి? అది అసలు గతంలో మీకు గమనించట్లేదు, ఈవెన్ వీళ్ళకి కూడా మీరు బడుగు బలహీన వర్గాలను కూడా ద వే ఈజ్ అడ్రస్డ్, పొడను పుట్టాలనుకుంటాడు ఒకటి. తర్వాత నాయని బ్రాహ్మణుల్ని వాళ్ళని అడ్రస్ సచివాలయం ఎదురుగానే వాళ్ళు తిట్టాడు. ఇవన్నీ అలవాటు పడిన ప్రాణం, అహంకారం. అందుకే ఆయన ఎవరితో చెప్తాడు ఇట్స్ క్లాస్ వార్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వై? బికాస్ దీస్ పీపుల్, ఈ పెత్తందారీ వ్యవస్థ అన్నది నరనరంలోనూ పాతుకుపోయి ఎవరిని అప్లిఫ్ట్మెంట్ జరగట్లే. ఇవాళ బీసీ పార్టీ, బీసీ పునాదులను పకోడీ కబుర్లు చెప్తున్నారు. ఎంతమంది సీట్లు ఇచ్చాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి? 49 మంది బీసీలకు ఇచ్చాడు టికెట్లు. రాజ్యసభలో 4 బీసీలను పంపించాడు. ఏ స్థాయి కల్పిస్తున్నాడు ఒక్కొక్కరికి? కాపు సామాజిక వర్గం ఎంతమందికి పెద్ద పెట్టలేసాడు చూస్తున్నాం అందరం. సో వీళ్ళందరూ స్టేట్మెంట్స్కి కన్ఫైన్ అవుతున్నారు, ఆయన ఆచరించి చూపిస్తున్నాడు. కార్పొరేషన్లు నిర్వీర్యం చేసి సంక్షేమ పథకాలకి డబ్బు మళ్లిస్తున్నాడు అనేది జగన్పై ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ చేస్తుంది టీడీపీ. దీన్ని మీరేమంటారు? నిజంగా కార్పొరేషన్లు బతుకున్నాయా? సార్ మీకు నాకు మునిబాబు అని ఒక డాక్టరేట్ చేశాడు సార్ ఆయన. ఓకే, ఒక స్టాటిస్టిక్స్ పంపించాడు. ఇప్పుడు మనం ఎస్సీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ ఒక సంక్షేమం అన్నది చూసుకుంటానండి, వేలాల్లో కొంతమందికి పరిమితం అయ్యేది. ఇప్పుడు ఎమ్మెల్యే వెనకాల, ఎంపీలు వెనకాల తిరిగిన వాళ్ళకి 4 కార్లు ఇవ్వడం, ఇది ఏదో ఓవర్ యాక్షన్ చేసుకుని బతికేవారు. బట్ మీరు ఈ నవరత్నాల కాన్సెప్ట్లో చూసారో మీరు లేదో, ప్రతి ఒక్క నీడ్ ఉన్న పర్సన్, అంటే బిలో పవర్టీలో ఉన్న ప్రతి ఒక్కడికి సంక్షేమం అందింది. అది కుల మతాలకు అతీతంగా, అది ఎస్సీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, మైనారిటీ అవ్వచ్చు, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. ఇప్పుడు మైనారిటీ సంక్షేమం ఇది ఒకటి ఉంటుంది, దాంట్లో బీసీ సంక్షేమం, ఇవన్నీ కవర్లు చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీలు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గతంలో పంచవర్ష ప్రణాళికలు ఉండేవి, ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది, అతిగతి లేని నీతి ఆయోగ్. పంచవర్ష ప్రణాళికల యొక్క ప్రాథమిక ధ్యేయం ఏంటంటే, బడ్జెట్ అలొకేషన్స్ చెప్పేవారు ఎంత ఇమ్మనివారు, దానికి మ్యాచింగ్ గ్రాంట్ 11% ఫ్రమ్ రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయిస్తే ఆ 2 ఒక సంక్షేమ నిధి కింద ఉంటే అది పంచబడేది. మనకి నీతి ఆయోగ్, ఈ జిఎస్టీ కౌన్సిల్ నుంచి రావాల్సిన డబ్బులు ఎప్పటికప్పుడు రావట్లేదు, వీళ్ళని రికమెండేషన్స్తోనే పరిమితం అవుతున్నాయి. అప్పుడు ఏం చేశారు, ఈ జస్ట్ వీళ్ళు కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు ఐవాష్ చేసినట్టు ఆ మైనారిటీ గ్రాంట్ ఇచ్చాం, లేకపోతే దీన్ని ఇది ఇచ్చాం, మ్యాచింగ్ గ్రాంట్ ఉండదు కదా, అలా వెనక్కి పట్టుకుపోతారు. అది
ఒక దాని స్టాండ్ స్టిల్ అకౌంట్లో ఉంటుంది, దాన్ని యూజ్ చేయడం కూడా స్టేట్ గవర్నమెంట్. అలాంటప్పుడు ఇతను ఆప్ చేసింది ఏంటంటే ఈ సంక్షేమం అన్న దాంట్లో పెద్దపీట వేస్తూ ఎవరైనా తీసుకోండి, వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరికైనా 3-4 లక్షల రూపాయల సంక్షేమం తక్కువ అందింది సంవత్సరానికి చూడమనండి. సో అగ్రిగేట్ని అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఒక గ్రామంలోనే ఇన్ని కుటుంబాలు ఉన్న దగ్గర crores of rupees has been డిస్ట్రిబ్యూటెడ్. ఇది వీళ్ళకి డైజెస్ట్ కావట్లేదు సార్ ఇవాళ అపోజిషన్ పార్టీలకి. ఈ సంక్షేమానికి పెద్దపీట వేయడం అన్న దాంట్లో ఒక డిఫరెంట్ లాజిక్. ఇప్పుడు ఎకనామికలీ బ్యాక్వర్డ్లో చూడండి, కేవలం కాపు సామాజిక వర్గానికి 5% అలొకేట్ చేశాడు చంద్రబాబు నాయుడు. బట్ హీ హాజ్ ఆప్టెడ్ దిస్ ఇన్ వేరియస్ కేటగరీషన్స్లో ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా చేయగలిగాడు. ఇది వాళ్ళకి కష్టం కాదు. వాళ్ళే ఉంటారండి, మేము కార్పొరేషన్ అలాగే ఉంచాం, వాటికి మళ్ళించే నిధులు మళ్ళిస్తూనే ఉన్నాం, ప్లస్ మేము సంక్షేమ పథకాలు కూడా ఆ రకంగానే అమలు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? లెక్క చేయమన్నారు కదా. అంటే వాళ్ళే ఒక విషయంలో సార్ మీకు 2014-19 దాకా మీరు మాట చెప్పాలంటే దగ్గర 52,000 కోట్ల సంక్షేమం జరిగింది సార్ సంవత్సరానికి. ఈ ప్రభుత్వం దగ్గర 74,000 కోట్ల సంక్షేమం చేస్తుంది. మీ 52,000 కోట్లకి సంక్షేమంకి లెక్క చెప్పండి అంటే ఒక్కడు చెప్తాడు. మరి ఒకటి తక్కువ ఉన్నాడు, జీవి రెడ్డి చార్ట్ అకౌంటెంట్, సాయిబాబు చార్ట్ అకౌంటెంట్, ఇద్దరు అధికార ప్రతినిధులు, పయ్యవుల కేశవ పిఎస్సి చైర్మన్, యనమల రామకృష్ణుడు అపారమైన అనుభవం ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు. వీళ్ళు డాష్ బోర్డ్ నొక్కితే అల్లడికి నొక్కితే అక్కడ వీటి బొగ్గెలిగిందో లేదో, అలా రోడ్డుకి అక్కడ కన్నం పడిందో లేదో, ఇన్ని పొక్కడి కబుర్లు చెప్తారు చంద్రబాబు నాయుడు. ప్రజలకి ఎవడోడికి ఏంటి ఇచ్చారు చెప్పమంటే ఎందుకు చెప్పండి లెక్క. ఇదే జగన్మోహన్ రెడ్డి 2,200 సచివాలయం తీయమంటుండే అన్న పైసా లెక్కలు చెప్తుండే ప్రతి ఒక్కటి. దిస్ ఈస్ కాల్డ్ అకౌంటబిలిటీ. మీకు అర్థమవుతుంది? సో 72,000 కోట్లు ఏంటి 5 సంవత్సరాలు, అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సంక్షేమం. ఇదే లెక్క చెప్తున్నాడు ఆయన. ఈ లెక్కలు చెప్తే వీళ్ళు తట్టుకోలేక చేస్తున్నారు, మేము వచ్చి చేస్తామంటారు. ఎలా మేబీ సంక్షేమ విషయంలో వాళ్ళు సౌండ్ తగ్గిపోయింది. నోరు మూసుకొని ఉండమన్నాడు, అదొక్క కబుర్లు ఆడుకుంటాను. మీకు ఇంకో మాట చెప్తాను, సంపద సృష్టిస్తాను, సంపద సృష్టిస్తాను. ఒక మెకానిజం చెప్తాను, పొద్దుటూరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మున్సిపాలిటీ నడిబొడ్డులో ఒక పెట్రోల్ బంక్ పెట్టింది సార్, రెవెన్యూ జనరేట్ చేసుకుంటుంది, సంపద సృష్టిస్తామని పొకొడి కబుర్లు చెప్తుంది. చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రతి నియోజకవర్గంలో. మీరు రాయలసీమ వెళ్ళండి, ఎప్పటికి కూడా కోతల గీతలు నడిచి నీళ్లు కనబడుతున్నాయి. గతంలో రెయిన్ గన్లు, మెకానిక్స్ గోల్డ్ సినిమాలు మనకి. ఎందుకు ఈ కబుర్లు? కబుర్లతో కాలక్షేపం గవర్నమెంట్ కావాలా మీకు? శాశ్వత ప్రయోజనాలు, శాశ్వత పథకాలు అమలు చేసే ప్రభుత్వాలు కావాలి. ఇదే తెలుసుకోమంటాడు జగన్మోహన్ రెడ్డి. ఏమండి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ఇటువంటి వాళ్ళు పెద్దలు అంటే చంద్రబాబు నాయుడు గారిని తప్ప మిగిలిన అంతా దమిడికి పనికిరాని బ్యాచ్. ఎక్కడికి ప్రచారానికి వెళ్ళాలన్నా చాపర్స్ కానీ వాళ్ళకి వేలల్లో కోట్లు డైలీ లక్షల్లో ఖర్చు అవుతుంది. సో మొత్తం ఇదంతా సీఎం రమేష్ చేస్తాండి, ఎవరు పని పట్టలేదు. వాట్ ఎవర్. ఆ ఫండింగ్ ఏంటి, పార్టీ ఫండ్గా చూడాలా లేకపోతే ఏంటి? ఈసీ దీని మీద దృష్టి పెట్టదా ఏమిటి? దీనికంటూ ఒక లిమిటెడ్ ఖర్చు ఏముండదు సార్. ఈసీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెదురుమదురు ఘటనలు తప్ప బ్రహ్మాండంగా ఎలక్షన్ జరిగే 40 లక్షలను 50 లక్షలను ఎమ్మెల్యే పరిధికి చెప్పడం అనేది కొన్ని చెప్పింది కదా, వాటిని మించి జరుగుతుంది కదా ఈ ఖర్చుని ఏ విధంగా చూస్తాం? వీళ్ళందరూ సంగతి నిమ్మగడ్డ రమేష్ ఫోరం ఫర్ డెమోక్రసీ అది పెట్టాడు కదా, అది చెప్పమనండి లెక్కల మీద. అవి పనికొచ్చిన పనులు అంటే అవి చేయాలి. అవన్నీ మాకు కాదు. అలా సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు ఇచ్చిన టాస్క్కి జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మానందం గల్లాగా అందరూ వచ్చి డిస్కౌంట్ జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం అంతకని ఇంకేం లేదు. గోపి పట్టండి సరే రోజుల్లోకి వచ్చింది మే 13 తర్వాత. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు వైఎస్ఆర్సీపీ తన నినాదాన్ని వినిపించలేదు? కమ్యూనిస్టులు వినిపించారు, జనసేన వినిపించింది, టీడీపీ వినిపించింది. మీరు మర్చిపోయినట్టుకున్నారు, విజయసాయి రెడ్డి పాదయాత్ర చేసాడు, మర్చిపోయారా? స్టీల్ ప్లాంట్ విషయంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగింది వైఎస్ఆర్సీపీ. పాలసీ మ్యాటర్ అని పక్క తీస్తున్నారు, గమనించారా? సార్ మీకు ఒకటి చెప్పిన, డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఇసుక నెంబర్ ఆయేగా ఎల్ఐసి లాంటి దాన్నే ఇంత కబుర్లు చెప్పి కాంగ్రెస్ లాంటి నిలువరించలేపాడు. దేశ స్థాయిలో ఉన్న అతిరథ మహారథ పార్టీలే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. స్టీల్ ప్లాంట్ కూడా అంతే. నేను దాన్ని ఆడిటర్గా కూడా పనిచేసాను, నేను చెప్తున్నాను గర్వంగా. ఫ్యాబ్రికేటెడ్ లాసెస్, దాని డబ్బులు అది సంపాదించుకుని ఆల్రెడీ డివిడెండ్ రూపంలో 39,650 కోట్లు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మహాన పడేసింది. ఏడాదికి 850 కోట్లు చొప్పున డివిడెండ్ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పెట్టిన డబ్బులు అనా పైసలతో లెక్కించింది. ఇవాళ హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్తుంది కూడా స్టీల్ ప్లాంట్ సొంత డబ్బులతోనే. మూడోది, డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్కి రెఫర్ చేసిన ఆ టైంలో మహానుభావుడు వాజ్పేయి గారు ఇచ్చిన ఒక మంచి సూచన, దీనికి ముడి సరుకు లేదు, దీనికి ఓఎండిసితో అనుసంధానించి ఇవ్వాలి అని చెప్పిన దగ్గర కూడా ఈ రోజు కూడా ముడి సరుకు మీద ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అయితే స్వయం ప్రతిపత్తితో దాని పని చేసుకునే స్థాయిని పెంచడానికి ప్రభుత్వాలు లేవు. ప్రజాస్వామ్యంలో ప్రజల పోరాటాలతో ఆవిర్భవించిన కంపెనీని మళ్ళీ ప్రజా పోరాటాలతోనే వాళ్ళు పునరుద్ధరించుకోవాలి. ఎల్ఐసి లేదు దాన్ని ఎవరేం చేయలేకపోతే సార్. ఆఫ్టర్ ఆల్ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం తన మాటను ఉపసంహరించుకుంది. అందులో
పూర్తి స్థాయి సెంట్రల్ కాదు కదండి. తన ఎవరిది? వాటా సెంట్రల్ది తన వాటాను విరమించుకుంది. ఎవరు దేంట్లో చెప్తున్నారు? ఎల్ఐసి. మీకు చెప్తుంది అదే నేను. ఈవెన్ తన వాటా విరమించుకోవడానికి ఈ మొహానికి విరమించుకోవడం ఆల్రెడీ 39,816 కోట్లు డివిడెండ్ రూపంలో ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ఇచ్చేస్తే ఆడ మొహానికి వాటా ఎక్కడ ఏడిసింది? ఇది ఎక్కడి నుంచి ఎత్తుకొస్తున్నాడు? కేంద్ర రాష్ట్ర పన్నుల వాటాల్లోంచి కేంద్ర ప్రభుత్వం, ఆనాటి ఉన్న ప్రభుత్వం, ఈనాటి ఉన్న ప్రభుత్వాలు అంతే కదా సార్. డిజర్వ్మెంట్ స్కీమ్ ఈస్ కెప్ట్ ఫర్ హెచ్ఎంటీ లాంటిది, ఇక్కడ ఆల్విన్ లాంటివి, ఇలాంటి కుదేలేని వాటిని పరిరక్షించడానికి ఐడిపిఎల్ ఇలాంటివి ఇవి ఎవరికేమనండి. దాంట్లోంచి బయటకు వచ్చిన రెడ్డి అరవింద్ ఇలాంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళు అవుతారా? ఐడిపిఎల్ ఏమో కుదేలే పడి ఉంటుందా? హైదరాబాద్ వైభోగం వాడికి తెలీదా? మీకు తెలీదా? నేను ఇక్కడ పుట్టి పెరిగినండి. ఇక బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే కనుక శంకుస్థాపనకే పరిమితం, ఎక్కడ కూడా పురోగతి లేదన్నది. అది విభజన హామీలోదా లేదా నేను మీరు తీసుకురావాల్సింది? అది ఎవడివ్వాలి? దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఇవ్వకుండా ఎక్కడి నుంచి తీసుకొస్తారా? ఇప్పుడు అక్కడ గ్రీన్ ప్లాంట్ ఒకటి పెట్టారు ఎక్కడ జమలమడుగులో, అది ఎవడు జిందాల్ వాళ్ళు తీసుకొచ్చారు. పని ఎలాగోతుంది చూడండి, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం. ప్రైవేట్ సెక్టర్తో కోఆర్డినేట్ చేసుకుని గవర్నమెంట్లు పెడుతున్న పరిశ్రమలకి అది బాధ్యత. సెంట్రల్ గవర్నమెంట్ విభజన హామీలు ఇవ్వాల్సింది ఇవ్వకుండా నాటకాలు ఆడుతుంటే, ఎడ్డి మాలోకల్లో ఎవడ మట్టుకాడు పొత్తులు పోతుంటే ఎవడంటే ప్రశ్నించేవాడు? ఇటు జుట్టు ఎగరేసుకుంటూ చత్వరం కాల్జోళ్ళు పెట్టుకుని పవన్ కళ్యాణ్ అంటాడు. ఏం మాట్లాడాలి? రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి పొత్తు దేనికి పోయి చెప్పరా పోయి నువ్వు ఫస్ట్ 70,000 కోట్లు టెండర్ మనకు గొయ్యేటరా బాబు అని చెప్పి తెలిసినోడివి కాశ్మీర్లో ఇట్లా పొత్తుకుపోయి ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ నువ్వే ప్రశ్నించిపోతే ఉడికిన పట్టింది బాధ. నీకు చేత కాదని చెప్పి గమ్మును కూర్చో. కేంద్రంలో మీ అన్న అప్పులు చేస్తుంటాడు తీర్చుకుంటూ కూర్చో, అంతేకాని మీకెందుకు ఈ రాజకీయాలు? ఓ నియోజకవర్గం లేదు నీ మొహానికి. ఇప్పుడు అదే వస్తున్నాడు పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదిక ఏంటి ఈసారి గెలవబోతున్నాడని టాక్ అయితే. నీకు గెలిచిన టైం వేస్ట్ కార్యక్రమం అంతేనంటారు. ఇదంతా అరవడి బ్యాచ్ అండి, ఊరికనే వచ్చి టైం వేస్ట్ చేయడానికి ఏడు తెలిసిన వస్తారండి. నేను మాట్లాడాడు వినరా? అంబేద్కర్ టైంలో అంబేద్కర్తో తిరిగాడట ఎవడండి? పళ్ళు కోరిక అడిగిన వాళ్ళు లేక అంటే కొట్టేసిన చంపేస్తారంటే అందరూ గాజులు వేసి కూర్చున్నారు అనుకుంటాడు కబుర్లు. సార్ ఒకటి గుర్తుంచుకోండి, గతంలో గాజువాక మీకు జ్ఞాపకం ఉంటుంది. ఆ చంద్రపూడి గారు నానా పడి వాళ్ళ దగ్గర సభ్యత్వాలు నమ్మొచ్చే కానీ చక్కని పారాచూట్ గెలిచాడు, గెలిచాడు ఈజీ అని. ఇప్పుడు కూడా అంతే, అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉందని పేటాపురం ఎత్తికి దాపరించాడు. ఈ తెంగరోడికి తెలియదు ఏంటంటే గీతం కూడా కాపు సామాజిక వర్గమే, రోజు కలిగి తిరిగే వ్యక్తే, చదువుకున్నరే. కార్యకర్తల నుంచి సభ్యత్వం పేరుతో 500 రూపాయలు వసూలు చేసే సొమ్ము ఇది నిజంగా కూడా ఇది ఫ్రాడ్ అంటున్నారు. ఎవరి గురించి చెప్తున్నారు మీరు? పవన్ కళ్యాణ్ వాళ్ళు డబ్బులు నొల్లుకోవడానికి వచ్చారు, ఇంక వేరే పని పాటే ఉండదు. నచ్చేది ఈ జీవితంలో గుడ్డోడు పోయినలాగా చేయొద్దు, లేకపోతే ముందుకే ఒక్కడికి కూడా వెళ్ళాడు. అదే కార్యకర్తల నుంచి 500 రూపాయలు వసూలు చేసే సొమ్ము కూడా ఇది ఒక ఫ్రాడ్గా వసూలు చేస్తున్నారు. ఇదంతా దీని వెనక చాలా కుట్ర ఉందని అంటున్నారు. ఎందుకంటే 125 రూపీస్ ఫోన్పేలో 125 రూపీస్ 1 ఇయర్కి ప్రీమియం చెల్లిస్తే 5 lakhs మన యాక్సిడెంట్గా ఏదైనా చనిపోతే వస్తుందని అందులోనే తెలుస్తుంది. మరి ఎందుకు 500 రూపాయలు వసూలు చేస్తున్నారు మీరు పార్టీ సభ్యత్వం పేరుతో? అది ఎవరి ఇయర్ మీరు ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలి. నేను ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేశాను సార్. ఓకే, నేను బోత్ ఎల్ఐసిలోను ఒక రిలయన్స్ ఇన్సూరెన్స్లో కూడా పనిచేశాను. నాకు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద పూర్తి అవగాహన ఉంది. 1 లక్ష రూపాయలకి దగ్గర 60 నుంచి 75 రూపాయల లోపల ప్రీమియం ఉంటుంది ఇప్పుడు పెరిగిన రీత్యా. 75 into 5 ఏంటి 350 రూపాయలు. ఎవరు చెప్తారు సరే? అదే అంటే ఇది ఒక రకంగా కార్యకర్తలు కూడా మోసం చేయడమే. కూడా ఇది గ్రూప్ పాలసీలు తీసుకుంటే బ్లాంకెట్ పాలసీస్ అంటే ఇంకా తక్కువకి వస్తాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఎందుకు వదిలిపోయారు? ఓకే, షర్మిల దగ్గర రాలేదు, వాట్ ఎవర్, ఇంకా నచ్చలేదు, తన గ్రాఫ్ లేదను మళ్ళీ మీ పార్టీలోకి వచ్చారు. యాక్చువల్గా ఈ 5 ఏళ్ల పాటు అమరావతి రాజధాని విషయంలో కావచ్చు, చంద్రబాబు అండ్ కో పైన కేసులు వేయడంలో కావచ్చు, ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మంచి స్ట్రాంగ్ లీడర్గా ఉన్నాడు. ఆయన ఎందుకు పార్టీ ఈసారి వదులుకుందా ఆయన్ని? మీకు సిస్టర్ ఉందా సార్? లేదండి. సిస్టర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది వీర విధేయులు ఉన్నారు. నేను కొంతమంది పేర్లు చెప్తాను మీకు, చాలా ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకడు, ఆర్కే ఒకడు, బోరగడ్డ అనిల్ ఒకడు, ఇలాంటి వాళ్ళు కొంతమంది పేర్లు మీరు చూస్తే మీకే అర్థమవుతాయి. వీళ్ళందరూ నిజమైన తర్వాత మా శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ రెడ్డి, గడిగడి శ్రీకాంత్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు అందరూ పార్టీ వీర విధేయుల కన్నా జగన్మోహన్ రెడ్డి గారు వీర విధేయులు. ఇప్పుడు మన శ్రీకాంత్ రెడ్డికి మినిస్టర్ వచ్చిన పనాలే జగన్ అన్న ముఖ్యం అంటాడు. మీరు అలాంటి ఎవరైనా తీసుకోండి, ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళు తెలియదు అవ్వచ్చు, కానీ విధేయత విశ్వసనీయత అన్నది ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల. ఇక్కడ కొండా రాఘవరెడ్డి ఉన్నాడు, కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఒక టైంలో ఒక మొమెంటం వచ్చినప్పుడు ఆర్కేకి అక్కడ బిల్లు విపరీతం తలకాయ నొప్పి ఉంది, పనులు చేసేది బిల్లులు లేవు, చంపేశారు రోజును. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న ఛాన్స్ దొరుకుతుంది. లక్కీకి షర్మిలమ్మ అప్పుడు ఇక్కడ పార్టీ పెట్టింది, పిసిసి చీఫ్గా పగ్గాలు పుచ్చుకుంది.
కాసేపు ఎవడో మన మనిషి ఉండాలి కదా అవును. నిలదొక్కునే దాకా. అప్పుడు ఆర్కే ఈజ్ బిన్ డిప్లాయిడ్. బుర్రన్నోడు ఎవరికైనా అర్థమైతే అర్థమవుతుంది. తర్వాత తులసిరెడ్డి గారు లేదా పెద్దవాళ్ళందరూ చేరి అమ్మయ్య పర్లేదు అనుకున్నప్పుడు లటకం పెట్టుకొచ్చాడు. అందులో ఏముంటుంది సార్ అంతకాలం రాకెట్ సైన్స్. థర్డ్ టర్మ్ మనకి టికెట్ ఇవ్వడు, తీసుకోడు ఆయన, తీసుకోడు సార్. అప్పుడు ఏమవుతుంది మీకు అక్కడ 18% మీకు చెప్తున్నాడు సార్, రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉంది సార్. 72% ముఖ్యంగా బీసీ సామాజిక చిరంజీవి రాకతో ఆయన మనస్తాపం చెందాడు అనేది ఒక వార్త, మీరన్నట్టుగానే బిల్లులు ఆయనకి గవర్నమెంట్ నుంచి రావట్లేదు అనేది మరో వార్త. ఓకే, వాట్ ఎవర్, అది బీసీకి ఎందుకు కేటాయించారు అనేది మరొక ఆయన ప్రశ్నించారు. గంధి చిరంజీవి అనుకున్నారు, తర్వాత కాండ్రు కమల వచ్చింది, కమల గారి అమ్మాయికి ఇచ్చారు. అమ్మాయికి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ ప్రస్థానంలో ఇప్పుడు ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఎంచుకున్నాడు. మేసాలు తిప్పి తొల్ల కొట్టిన వాళ్ళందరికీ ఆడపిల్లలు పెట్టాడు. మీ మొహాలు గెలిచా వీళ్ళతో గెలిచిరండి అని. అంటే వేళ పవన్ కళ్యాణ్ ఓడిపోయినా కూడా ఒక ఆడదాని ముందు ఓడిపోయాడని చెప్పడమేనా జగన్ ఉద్దేశం? వాళ్ళ మాటలు ఎలాగుంటే స్థాయిలు మర్చిపోయి మాట్లాడారు. మేసాలు తిప్పి జగన్మోహన్ రెడ్డి నీ స్థాయి అంత అని ముందు ఇక్కడ కన్ఫైన్ చేసాడు. చంద్రబాబు మీద ఎందుకు పెట్టలేదండి? చంద్రబాబు నాయుడికి ఎవరు పెట్టి చిన్న పిల్లని పెట్టాడు, కొడుకు వయసు ఉన్నాండి. అక్కడ అమ్మాయిని ఎందుకు పెట్టలేదు? అవసరం లేదు. అలాంటి వాళ్ళకి వీళ్ళు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడలేదు. మీరు గమనించి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ లాగా బురతిరుగుడు మాటలు చంద్రబాబు గారు మాట్లాడలేదు. యాక్చువల్గా అయితే లాస్ట్ టైం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే లోకేష్ పైన 1500 ఓట్ల మెజార్టీతో ఐ థింక్ గెలిచినట్టుకున్నాడు. మొదటిసారి చిరంజీవి కూడా బుర్ర తక్కువతనంతో రీకౌంటింగ్ పెట్టి చచ్చాడు కానీ లేకపోతే చిరంజీవి గెలిచినాడు. అక్కడ ఓవర్ యాక్షన్ పోయి చేతులరా చెప్పాను. అప్పుడు అక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటి తెలుసా, కొన్ని ఎలక్షన్స్ మీకున్న జర్నలిజం అనుభవాలు చూడండి. ఒక గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కొంతమంది లెక్క కూడా పెట్టక్కర్ లేకుండా డిక్లేర్ చేసిన ఉదంతాలు ఎన్ని చెప్పమంటారు? నేను చెప్పగలను చాలా, కానీ ఇది అవసరం కాదు ఇప్పుడు, కానీ చెప్తున్నా. అలాంటి దగ్గర రీకౌంటింగ్ పెట్టి మనవాడిని ఓడగొట్టుకున్నాడంటే చంద్రబాబు నాయుడు కార్యకర్తల పట్ల వాళ్ళ నాయకుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉంటుందో ఆలోచించుకోమనండి, అంతకని ఇంకేం లేదు. బీసీలు వెనుముక పార్టీగా టీడీపీ మొన్నటి వరకు చెప్పుకుంటూ ఉంది. ఇప్పుడు కూడా కథలే చెప్పుకొని బతకమనండి, ఎందుకంటే 49 స్థానాలు బీసీలు ఇస్తే వాళ్ళు ఎంతమందికి ఇచ్చారో చెప్పమనండి. అదే ఇప్పుడు కంపల్సరీగా ఈ దఫా చూసుకుంటే కనుక ఎక్కువ స్థానాలు బీసీలు కేటాయించింది. ఏంటి బీసీలు ఏనంటాం? ఎవరు? జగన్. 67% పైచీలకి దేశవ్యాప్తంగా బీసీ జనాభా ఉన్నప్పుడు ఎవరి కోసం కేటాయించారు? ఏ పార్టీ అయినా బుద్ధిగానే ఉంటే అలాగే ఆలోచించాలి. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు దాటిన తర్వాత ఉన్న ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నాటి దగ్గర 93% బీసీలు ఉంటారు. ఏ తమాషాలుగా ఉందా? ఎవరు వస్తున్నారు ప్రాతినిధ్యానికి? వాళ్ళకే ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఇదేం పెత్తందరి వ్యవస్థ కాదు కదా, ప్రజాస్వామ్యం. మీ సామాజిక వర్గాలు ఆ వెనుకబడిన సామాజిక వర్గాలు ఉన్న దగ్గర వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు కేటాయించిన సీట్లు ఎవరు ఎందుకు పోటీ చేయరో అలాగే బీసీకి నిర్ధారించవలసిన ఆవశ్యకత ఉంది. అమ్మ పెట్టబడదు అడుగు తిన బీసీ గణన చేయమని చేతనైతే తెలుస్తుంది లెక్క. మా బీసీ ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి నలుగురిని పంపించాడు, ఈ కథలతో కాదు కదా. వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చి చూడాలి. ఒక ప్రభుత్వం పరంగా ఈ ప్రభుత్వం కష్టపడి ఇస్తుంది ఛాన్స్. గణన జరగకపోయినా గణన జరిగిన తర్వాత ఇంకా పెంచవలసిందే. వాళ్ళకి ఎంత తక్కువ ఎక్కువ ఇచ్చినా నష్టం లేదు సార్. నగర ఎమ్మెల్యే ఆర్కే రోజు మళ్ళీ గెలుస్తారా? నేనే చిలక చూసేయాలి చెప్పండి సార్. లేదు, మీరు కష్టపడితే ఖచ్చితంగా గెలుస్తుంది. ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖం పెట్టుకుని యుద్ధం చేస్తుంది. ఆవిడే వీళ్ళ క్యాండిడేట్లు 175 మంది, దే ఆర్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ ఐడెంటిటీ యాజ్ జగన్మోహన్ రెడ్డి ఈస్ హ్యావింగ్. జగన్ గారు దయచేసి ఈసారి నగరి నియోజకవర్గ టికెట్ దయచేసి మంత్రి ఆర్కే రోజా గారికి ఇవ్వకండి, నేను సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అక్కడ గలమెత్తే ప్రెస్ మీట్లు కూడా పెట్టాయి. అయినా సరే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఆర్కే రోజాని చూడకండి, జగన్మోహన్ రెడ్డిని చూడండి, పని అవుతుందని చెప్పి పంపించాడు. అంతకని ఇంకేం లేదు. నాకైతే అది అర్థమైంది. చాలా మంది ఓడిపోయే క్యాండిడేట్స్కి అంటే ప్రజాదరణ కోల్పోయినటువంటి క్యాండిడేట్స్కి ఇచ్చారు. నేను కూడా ఇదే రాచమల్ ప్రసాద్ గారిది పొద్దుటూరు ఇలాగే చెలరేకపోతే వెళ్ళి చూసి వచ్చా, వెళ్ళి మాట్లాడి కూడా వచ్చా, చూశాను. నేను ఎంత అభివృద్ధి చేశాడో నాకు తెలుసు. అక్కడ 1350 కోట్లు అభివృద్ధి చేశాడు. సంక్షేమం అండ్ నిజంగా అభివృద్ధి సంక్షేమం 2 కలిపి 3000 కోట్లు చేశాడు. 13 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టాడు. వాటర్ ప్యూరిఫైయింగ్ చేసి 32 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ఆ మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి సురక్షిత వాటర్ అందిస్తున్నాడు. బ్రహ్మాండమైన పార్క్ కట్టాడు. మార్కెట్ యార్డు ఎలాంటి నవ్వుతున్న భవిష్యత్తు కూరగాయల మార్కెట్. 350 పడకల హాస్పిటల్ కట్టాడు. ఎవరు ఏ నియోజకవర్గంకి వెళ్ళినా, నేను ఆ జమ్మలమడికి తిరిగాను, అక్కడ ఆయన పని చేసింది చూశాను. నెక్స్ట్ ఆలగడ్డ వచ్చాను, ఆ కుర్రాడు చిన్న పిల్లడండి, అతను 36 సంవత్సరాలు యువకుడు అతను. ఆయనే హాస్పిటల్ కట్టుకుని రిజిస్టర్ ఆఫీస్ వాడు పాపాతకాలం ఉంటుంది, దాన్ని ఎత్తి కొత్తేసి ఇంకో దగ్గర కూర్చోబెట్టి బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టాడు, బ్రహ్మాండమైన రిజిస్టర్ ఆఫీస్ కట్టాడు. ఎవరికి ఆటంకాలు కలగకుండా పనే ప్రాథమిక ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. వెన్ యూ క్రియేట్ బ్యూటిఫుల్ గ్రాస్ రూట్స్ ఇట్ టేక్స్ ఎలివేషన్స్ అండి. అది జగన్మోహన్ రెడ్డి ఫార్ములా. అందుకని ఇంకే సార్ ఇది పొత్తుల్లో భాగంగా చంద్రబాబు ప్లస్ చేసుకున్నారు ఆయన. అంటే 32 స్థానాలు, అదేం పొత్తులు అనుకోవడానికి ఏం లేదు.
ఆయన ఎక్కువ లాభపడ్డారు, అంటే ఎక్కువ సీట్లు ఆయనకే ఉన్నాయి అనే దానిపైన ఆయన చాణక్యత బాగా ప్రదర్శించారు అనేది చాలా మంది చెప్తున్నాడు అనమాట. ఎప్పుడో చాణక్యతనం అండి. ఆ కాంగ్రెస్ అనే జడ్డి మూలకలు ఉన్నప్పుడు ఈ ఒరిజినల్ చాణక్యతనం రీజనల్ పార్టీతో ఎదుర్కోలేని నిస్సహాయ స్థితి కనబడుతుంది. సో ఇవన్నీ ఎక్స్పైరీ ప్రొడక్ట్స్, గేమ్ ఓవర్. అమరావతి రాజధాని విషయంలో చూసుకుంటే కనుక ఖచ్చితంగా గుంటూరు కృష్ణా జిల్లాలు చూసుకుంటే కనుక వ్యతిరేకత లేదని అంటారు మీరు? వ్యతిరేకత ఉందో లేదో భగవంతుడికి తెలుసు. ఇక్కడ 2013 చూడండి సార్, రేపు ఎలక్షన్ వాట్ దే ఆర్ జస్టిఫైయింగ్. ఇప్పుడు రైతులు ఎవరు నష్టపోలే. అక్కడ గతంలో కౌలు ఎంత ఉండేది, ఇప్పుడు ఎలా కౌలు ఇస్తున్నారో చూసుకోమనండి. కంపారిజన్స్ ఏమైనా వాళ్ళ దగ్గర. అక్కడ నిజమైన బాధ్యతలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎంత పెన్షన్ ఇస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి చూడమనండి, పెంచిన పెన్షన్లు. సో ప్రభుత్వ పరంగా సముచిత న్యాయం జరగబడుతుంది, కానీ తర్వాత ప్రజల నిర్ణయం. ఇందాక చెప్పినట్టు అమరావతి కాదు కాదని ప్రొవకేషన్ దగ్గర, అది అవును అన్న దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగకపోతే ఆయన ఏం చేస్తాడండి? మీరు ఇందాక విషయం చెప్పారు, ఇదంతా ర్యాగింగ్, వీళ్ళకి అర్థమే చావట్లేదు అని. అర్థమే చావట్లేదు, మనం ఏం చేస్తుందండి? అంటే జగన్ నేను ఇప్పుడు నన్ను అడగండి, మీ రాజధాని ఏదని? ఆ తెంగరోళ్ళ కదా నాది అమరావతి రాజధాని, నేను డంకాపాల చెప్తా. ఖచ్చితంగా కేఎస్ ప్రసాద్ గారు చెప్తున్నారు, ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ అధికారిక ప్రకటనే అనుకోవచ్చు. ఆబ్వియస్గా సార్, ఇప్పుడు నాకు రిట్ ఆఫ్ మ్యాండమస్ గౌరవ వ్యవస్థ ఇచ్చిన తీర్పు, అది నేను న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పుని నేను బద్దునే ఉండాలి, కానీ నేనేమన్నా దాన్ని తీర్పుని రిట్రేట్ చేయడానికి. ఇదే గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఈ తీర్పు తప్పని ఛాలెంజ్ చేస్తే అప్పుడు నేను మాడాలి రైట్ ఆర్ రాంగ్ అని. బట్ 3 రాజధానుల బిల్లు విరమించుకున్న తర్వాత ఎవడండి ఊరి తలకమాసిన ఈ మెల్లగొడ్డాడు తల్లగొడ్డాడు మాట్లాడే మాటలు నాకెందుకండి? మరో డ్రాఫ్ట్ వేస్తామని అంటున్నారు, అప్పుడు అన్నారులేండి, అంటే విరమించుకున్నారు. మీకు ఈ తాగునే తెలియదు కానీ నాకు అర్థం కాదు. ఓకే, ఎనివే థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ ప్రసాద్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు ఎంతో సమగ్ర విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్.